ఏంద్రం మద్రాసు వెళ్దామని చెప్పి మరేదో ఊరికి తీసుకొచ్చావో చెన్నపట్నం రాసి పెట్టినట్టుందే. ఏంద్రా నువ్వా? నాకు కూడా అనుమానంగా ఉందరా. తిరిగి వెళ్ళిపోదావా? టికెట్ తీసేసుకున్నాడు. ఏంద్రా చేసేది ఇప్పుడు? మీరు పని చేస్తాను రా. 14 అంతస్తులు మేడ ఉందో లేదో చూద్దాం. ఎరా నేను చెప్పలే 14 అంతస్తులు మేడ ఉందా మద్రాసు అని. ఇదే మద్రాసు. లెక్క పెడితే పోలా. అట్ట పిలిస్తే రాదురా. 13 ఉన్నాయి కదా. అదే ఒకటి కాలిపోయిందని పేపర్లో వేసారు కదా, నువ్వు చూడలే. మనం నమ్మేది ఎట్లా మరి? అప్పుడు ఒకటి చేద్దాం. సముద్రం ఒడ్డుకి వెళ్ళి అది ఉందో లేదో చూసొద్దాం. పడవా? గాంధీ బొమ్మ సముద్రం ఒడ్డుకు పోదాం మరి. సరిపడా ఒరే నీ చెప్పలా ఇదే గాంధీ బొమ్మ. చెప్పులు ఎక్కడ వదిలి దండం పెట్టుకుపోదాం. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. స్వామి మమ్మల్ని మట్టు కాపాడు. అయ్యా గాంధీ తాత వెళ్ళొస్తామయ్యా. బాలే పట్నం రైతే. చెప్పులు ఎక్కడరా? ఏడు వదిలిపెట్టామంట. వేసుకునే వచ్చాం కదరా. మరి ఎవరో ఎత్తుకుపోయిందా? ఎవరు? కోతిగా ఎత్తుకుపోయిందంటావా? సరిపోలే, మనకి రైలు దొరికినాయిగా. మీరిద్దరూ ఈ ఊరు కొత్త? అవును, ఏం పని తెలుసు మీకు? బాగా భోజనం చేస్తామండి. తర్వాత చెయ్యి కడుకుంటావా? చేతులు కడుక్కోకుండా ఉంటారా? మరి ఇంకేం పని తెలుసు? ఏ పని ఇచ్చినా చేస్తామండి. సైకిల్ తొక్కగలరా మీరిద్దరు? తొక్కుతాం తొక్కుతాం ఆపు తొక్కుతాం. ఆపు ఆపు. ఎంతసేపు తొక్కగలరు మీరు? ఎంత దూరం పోవాలంట? తొక్కుతూనే ఉండాలయ్యా. మీరు స్టాండ్ వేసి ఇవ్వండి, మేము డబుల్స్ కొడతానే ఉంటాం. పెడల్ పెడల్. అలాగే కుడుతురు కానీ నాతో రండి, చెప్తాను. సైకిల్ తొక్కడమే కదా. చైన్లో పంచరుకుంటుందేమో. ఇచ్చేద్దాం. పోలేదంట్రా. అయ్యో ఏంటయ్యా ఇది? సిగ్గుపడకండి అయ్యా, లోన మాకు షెడ్యూలు ఉన్నాయి. పిల్ల ఉంది పిల్ల మీద కోరికుంది, చెప్పబోతే దారుకుంది. దానికెట్ట పంపేది గుట్టు కబురు, దానికెట్ట కలిపేది గుండె గుబులు. పూత పట్టి పూతకొచ్చే పిట్ట బగలు. నీరసంగా తొక్కుతున్నారే, ఇంకా 4 రోజులు ఎలా తొక్కగలరయ్యా? ఒక్క రోజు కూడా తొక్కలేరు. చూడయ్యా, కలకత్తా బొంబాయిలో మెడల్స్ కొట్టారయ్యా, ఖచ్చితంగా తొక్కుతారు. ఏమిటో నాకేం నమ్మకం లేదు. కావాలంటే 50 రూపాయలు పందెం కడదాం, ఒక్క రోజుతో అయిపోతారు. లేదయ్యా, తొక్కుతారు. అబ్బాయి తొక్కలేరయ్యా. 50 రూపాయలు పందెం తొక్కలేరు. తీవయ్యా. దాన్ని చూసి అయ్యో ఏంటయ్యా నీరు గారిపోతున్నారు? వాళ్ళు కానీ సరిగ్గా తప్పకుండా ఉండని కావచ్చు ఎరగొట్టేస్తాను. ఉండవయ్యా. ఏం కావాలయ్యా మీకు? కొంచెం మర్యాద కావాలి. అదే బోర్లు తిందామా? ఆ బూర్లు తిందాం. బోర్లు పట్టరావయా? బూర్లు లేవయ్యా? ఆ బూర్లు లేవంటే డబ్బులు లేవు, నాకు ఇప్పుడు బూర్లే కావాలి. తగ్గు పెట్టుకుంటావు ఇంత ఉండదు తినిపోయేదానికి. ఏముంది? దోశలు ఉండయా? ఉంది. దోశ తిన్నావట్రా? ఆ, తింటాను. దోశలు 2, బోడలు తిన్నావట్రా? ఆ, తింటాను. బోడలు 2, గారెలు తింటావట్రా? ఆ, తింటాను. గారెలు. అయ్యో పూర్తిగా అయిపోయా దేవుడా. సాంబారు గిన్నెలో వద్దు, బొక్కెల్లో తీసుకురావాలా. బకెట్తోనా? అది కావాలంటే డబ్బులు తీసుకోవాలి. నీ బాబు సమయం పోయిందే. ఎంత గాది మొక్క కూడా హోటల్కి వచ్చింది తింటానికి అంతా గొడవ పెట్టండి. ఊరుకురా యో పోయాడు. తెత్తట్లే. ఏంది ఏడిగా ఉందా? చెప్పదండయా చేయగలుగుతాను. తినేటప్పుడు ఎదురుగా ఉంటాడు చూడకూడదయా. చూస్తే కడుపు నొప్పి వచ్చి బాధపడతావా? పోయా. ఏంద్రా వాసుతావంట గాడిద కెలక నువ్వా? ఇదెవరికి? మనకే లాగించాయి.
నువ్వు తిన తిండికి డబ్బులు ఎంత కట్టాలో రో అరే ఏడ్రా లెక్క చూసుకునే తిన్నాను లేరా 9 రూపాయలకి ఎక్కువ కాదు డబ్బులు ఇచ్చేసి పోదాం పారా తీ అయ్యో కంగారు పడక ఈ జేబులో ఉంటున్నారా అయ్యయ్యో జేబులో ఉంది చెయ్యరా ఏరా గాడిదా తినేసి డబ్బులు లేవంటే ఎలా కుదురుద్రా తిన్నది బయటికి కక్కలేం కదా ఎలాగరా పురుగు నలిపినట్టు నలిపేస్తారు రమ్మన్నే అయ్యో 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 ఈ దారుణ నాపే మారేలేరా సాంబార్లో పప్పేస్తారు ఉప్పేస్తారు ఈ ఏకంగా బొద్దింకలు వేసేసారే నువ్వే కదరా పురుగులు పడేసింది అయ్యో 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 నేను సాంబార్ ఎక్కువ తాగేసేనే నాకు వాంతులు వస్తున్నాయే నేను పోతే నా కుటుంబానికి దిక్కెవరు మేముండా కదరా ఇలా బొద్దింకలు వేసి సాంబార్ వేసి డబ్బులు అడిగితే ఇచ్చి వెళ్ళిపోతావా ఏం కదా అయ్యో నాకు వాంతి వస్తుంది వాంతేది నాకు కూడా వాంతి వస్తుందా చచ్చి చచ్చి అయ్యో మన పిల్లకలు చూసి మన ఇద్దరిని మోసం చేశారా ఎవరు సాంబార్ వేసుకోవద్దు చచ్చిపోతారు అన్యాయంగా ఉంటే సాంబార్లో పురుగులు ఎత్తాడు మరి నువ్వు ఆయ్. అయ్యో బొద్దిక చచ్చిపోతున్నాడు ఏంటయ్యా గలాట అయ్యో సాంబార్లో బొద్దింక ఉందయ్యా బుద్ధంక ఉంటానికే వీల్లేదు ఎవరు చెప్పింది ఇప్పుడే కదా కిటికీ నుంచి తీసి కిటికీల చోతలు పారేద్దాం అనుకున్నాం మేము అబద్ధం ఆటలేదు చూడండి అయ్యా మగ బొద్దింక అదిగో మీసాలు చూసారా మగ బొద్దిక మరి ఏంటి అందరూ తింటున్నారు అందరూ బొద్దింకలే తింటున్నారా ఇది తినొద్దంటారా బాబు గొడవ పెట్టకండి పోలీసులకు తెలిస్తే ఈ హోటల్ని మూసేస్తారు బాబు మూసేస్తారా అవును అయితే పోలీసులు పిలుద్దాం వద్దు వద్దు మీరు తినడానికి డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు బాబు 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 తీసుకో దీంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు పుచ్చుకో బాబు నువ్వు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని ఆయన ఒక్క వెధ కూడా సరిగ్గా పనిచేయడు లేవరా ఎవరా నువ్వు ఎవరు నా పేరు వాసుండయ్య మా అయ్య పెట్టిన పేరండి మా అయ్య చచ్చిపోయాడండి అయ్యో ఏడవకురా అవును మీ అయ్యా ఎప్పుడు పోయాడు అదే ఈ మధ్యనే 7 ఏళ్ళు అయిందండయ్యా అరే ఛీ అప్పుడు చచ్చిన దానికి ఇప్పుడు ఏడుస్తున్నావా నాకు ఒకటే అయ్యయ్యా అవును మిగిలిన వాళ్ళకి 3 అయ్యారు పోరా పో అయ్యా అయ్యా అలా పక్కకు పోరా పో అది కాదయ్యా డొక్క మాడుతుందయ్యా ఏదో ఒక పని పెడుతుందయ్యా రై నీకేం పని తెలుసురా ఏం తెలదయ్యా ఏ పని తెలియదంటావు ఏదో పని ఇవ్వాలంటావు నీకెలా పనిచ్చేదిరా ఏ పనైనా ఒకసారి చూపిస్తే చేసి పారేస్తానయ్యా డబ్బులు కూడా వద్దండయ్యా తిండి మాత్రం పెడితే చాలండయ్యా ఆహా ఓ పని ఇస్తానులే ఈశ్వరా నా పేరు వాసుండయ్యా పైనున్నాడే ఆ ఈశ్వరుని పిలుస్తున్నాను ఈశ్వరా ఏయ్ అలా చూడు వీడికో పని ఇవ్వరా పోరా ఏంటండి దాంట్లో రాళ్ళు వేసి ఏ, పోరా. ఇక కారు మెచ్చిపోతండి కారు దగ్గర పువ్వులా చూసుకుంటే కాలుతో దొక్కుతున్నాడు మట్టి పోరా చచ్చా. సరిగ్గా చూసుకురా వస్తుందా అయ్యా పైకి రావయ్యా ఎక్కుతా. ఎక్కు ఇలా రా ఇలా రావయ్య ఎక్కు ఆహాహా నీ వంట బ్రహ్మాండంరా అంతా మీరు నేర్పించిందే కదంటయ్యా మీరు వంట చేతి నేర్పించారు లెక్కల రైట్ నేర్పించారు మీరు దేవుడు కదయ్యా నాకు మీ కాళ్ళకి నేను మొక్కలు కదా అయ్యో కుదరదు. అదంతా వద్దా రే వద్దు ఇలా చూడు కష్టపడే వాళ్ళంటే నాకు మహా ఇష్టం వచ్చే వారం ఒక కారు కొనబోతున్నాను నీ కారు డ్రైవింగ్ నేర్పిస్తాను నాకా కారు అంటే రేయ్ కొత్తగా ప్యాంటు కొనుక్కోరా ఫుల్ ప్యాంటు కొత్త చొక్కా నువ్వు కొప్పు పిలక కత్తిరించుకుని ఆ కారులో పోతుంటే ఎంత అందంగా ఉంటావో తెలుసా ఆ క్రాప్తో డ్రైవింగ్ చేస్తూ ఆ? రేయ్, ఏమైందా ఏమైంది మీరు నా దేవుళ్ళు అంటారన్నా మీ మాట దాటిపోలేదయ్యా ఓ మాట చెప్పరా ఇదే మా అయ్య పెద్ద మని చెప్పిన గొప్పండయ్యా దీన్ని కత్తిరించమంటున్నారు అట్టయ్యా 2కి 10 నెలలు నాడు చెప్తున్నాను మరి ఇంకేదైనా చేయమని చెప్పండి చొక్కా తీయమంటారా లాగు తీయమంటారా చెప్పండి. ఏమొద్దు నే ఏ గురించి చెప్పావుగా కొప్పుకి నూనె రాసుకుని చక్కగా దూకో వెళ్ళి నువ్వు వండిన తిన్నుందిగా ఓ పట్టు పోరా రేయ్, ఏయ్, అయ్యో 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 ఏంద్రా ఈ దారుణము ఎరుపు చొక్కా వేసుకున్నావు కుప్పంతా తీసి పారేసావు ఏంద్రా ఇంత వారం చేసావు అరే నేనేం చేయలేదురా మా యజమాని గారు అమ్మాయి సావిత్రి అన్ని మార్చి పారేసింది సావిత్ర ఏంద్రా కొత్త కథ ఏం జరిగిందిరా అసలు అదే అయ్యో ఏంద్రా ఏదో పనులు అరే నన్నేం చేయమంటావురా మా యజమాని గారికి ఇప్పుడు ఒళ్ళు బాగాలేదు బాధ్యత అంతా నా మీద పెట్టారు సరే. నేను కలెక్షన్ తీసుకుని వాళ్ళ ఇంటికి ఎడుతూ ఉంటా
వాళ్ళ అమ్మాయిని రోజు చూస్తుంటా ఆ తర్వాత అయ్యో అన్నం పెట్టేంటూనే కన్నేసి పరేశావా? ఇంకా వేయలేదే. ఏంద్ర సౌడు సన్నాసి అవకతొక పనులు చేయకూడదు నువ్వా? నేనేం చేయలేదురా. అయితే పర్లేదా? అదే పైకి వచ్చి మీద పడుతుంది, అది పడితే నొప్పి పడుతుంది, కొత్త బట్టలు అవి ఇచ్చి కట్టుకోమంటది. వద్దని చెప్పాలా? పాత గుట్లన్నీ బయట పారేసిందే. అయ్యో అవును నువ్వింకా మారలేదరా? మా ఓనర్ కూతురు ఊళ్ళో లేదో. ఒరే గాడిదా, ఈ రోజు అడిగారు మా యజమాని కొప్పు తీయమని. వీలేదని చెప్పేశా. మా అయ్య పెంచమన్నాడు. కొప్పు తీయటం మాత్రం నాకు అసలు కుదరదు అని ఖచ్చితంగా చెప్పేశారా. మరి ఏందో త్వరగా వచ్చి తావా తీసుకురా. నీతో పెద్ద చిక్కు వచ్చి పడిందే. ఎరా ఒరేయ్ పడుద్దాయి. ఎరా ముడతలు అలాగే ఉన్నాయి, ఇలాగే నా ఇస్త్రీ చేసేది. ముడతలు ఇంకా ఉండయా? కాఫీ పట్టరా. ఇస్త్రీ పెట్టరా. త్వరగా త్వరగా చక్కెర వేసుండవే. లేదండి, తీసుకురా. ఏనా ఉంది, జేబులో ఉంది. అత్త సరే సరే వెళ్ళి చెప్పులు తీసుకురా, టైం అయింది. టవల్ తీసుకురా, కాఫీ తొడవరా. టవల్ ఎక్కడ ఉంటారా? ఫోన్ తీరా, ఫోన్ ఇస్త్రీ పెట్టరా, ఇస్త్రీ పెట్టి రారా. హలో, ఓనర్ గారు సొక్క మీద కాపీ అడిగింది. ఫోన్ లేవు. హలో అరే రే 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 రావయ్యా రావయ్యా రావయ్యా. నమస్తే. ఏంటి ఈ మధ్య బొత్తిగా కనిపించడం లేదు? అసలు సరుకులు రావడం లేదు భాయ్, అందుకే రాలా. ఇప్పుడు మాకి దగ్గర మంచి సరుకు తెచ్చా. వజ్రాలా బంగారమా? అరే వజ్రాలు ఎవరికి కావాలయ్యా? వేళ హిటు హాటు మారుతుంది, బంగారం స్టడీ. ఇప్పుడు 10 లక్షల బంగారం తీసుకొచ్చా. అయ్యో బాబోయ్. అరే ముకుందం, కరెక్ట్ పార్టీ ఉంటే సీక్రెట్ గా తీసుకురా, నీకి మంచి కమిషన్ ఇస్తా. ఏమైనా సేటు, 10 ఏళ్ళ నుంచి నాతో వ్యాపారం చేస్తున్నావు, ఏమైనా పొరపాటు జరిగిందా? సరే ముకుందం, అది నమ్మి నీకి దగ్గరికి వచ్చాం. మరేంటి? సేటు, ఇంత బంగారం దగ్గర పెట్టుకుని హోటల్లో ఉండడం ప్రమాదం. మన ఇంట్లోనే ఉండిపో. ఆ రూమ్ నీకు ఇచ్చేస్తా. వాసు, అయ్యా నేను వెళ్ళి మంచి పార్టీని తీసుకొస్తాను. ఇదిగో చూడు, ఈ సేటు మనకు కావాల్సిన వాడు, జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళొస్తాను సేటు. అచ్చా. అమ్మా, ఎరా దెబ్బ తగిలిందా? తిన్నగా ఒక చోట ఉండి తావు కదా. నేను వెళ్ళొస్తాను సేటు. అరే అరే ఆసు ఆసు. ఆసు కదండి, వాసు. అరే మనకి బయటికి పోతాం. నాకు పనుంది, నేను రాను. అరే మీకు కాదు, మాకి బయటికి పోతాం. మీది యజమాని వస్తే మీకు చెప్తా. ఊరితో చెప్పండి, నాకేం అవసరమా? అరే మీకి కాదయ్యా. మీది కాదు, నేను నేను అరే అరే అచ్చా అచ్చా, మాకి చెప్తాం. కర్మం ఏం చెప్పాడు? ఉన్నోరు వదులుకుని పొన్నోరు సాలునని వచ్చాడే వ్యాపారి ఎందుకని. అయ్యో తలుపు తెరిసిపోయాడే సేటయ్యా. ఏంద్రా ఇది, తలుపు తెరిసిపోయాడు? అయ్యగారు నా నమ్మకంలో వదిలిపోయారు. ఏదైనా కనుక పోయిందంటే నన్ను తిడతారే. బల్లి చేటే మన్ని ఖర్చుకి మల్లెలు చుట్టి మైనల్లా పంచగట్టి కట్టుకున్నానే. ఒకవేళ ఇది కూడా ఉతికి పరేసాను. ఏంద్రా ఇదే, పట్నం వచ్చిన దగ్గర నుంచి ఉన్న మతి కథ పోతున్నట్టుందా నాకు. ఇవన్నీ ఎప్పుడు ఆడతాయో, ఎప్పుడు కింద తీసుకొచ్చి ఇస్త్రీ చేయాలో ఏందో. చిరుకి ఎవరమ్మా, చిరుగాలికి ఎవడబ్బా, అమ్మా నాన్న లేకపోతే ఏంది గతి. నాకు అమ్మా లేదు నాన్న లేడు ఏంది గతి. నాకు అమ్మా లేదు నాన్న ఏంట్రా ఇది, తలుపు జారేస్తుంది, లోన్ సప్పుడు అవుతుంది. సేటు ఏందబ్బా లోపల పాల్గొట్టేదే? సీట్ వెళ్ళిపోయాడు కదా. సేటుకి బొత్తిగా బుద్ధి లేదే, లోన్ గడియ పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. ఛాన్స్ ఇప్పుడు అవుతుంది, దొంగగా దొరలేదు కదా.
కలిపేసి ఉంది కదా. పిల్లిరా ఎవరు లోన పిల్లిని పెట్టి మూసేసి వెళ్ళిపోయింది. ఎదురొస్తే అపశకునం అనుకుని లోపల పెట్టి తలుపు మూసేసి ఉంటాడు. చేటు కట్టోడే చూడ్డానికి చేసిన అమ్మాయి పిల్లగా ఉన్నాడు కానీ అమ్మ బాబోయ్ చేటు గందా. ఎరువక సగలో రన్నో చిన్నన్న, గొంతు దాకా మెక్కలో రన్నో పెద్దన్న. యాంధ్ర బట్టలు పెట్టకుండా కుట్టి పారేసాడా? నేనలా వేసుకున్నా నీ సొక్కాసులో. ఎట్లోడు వెనకాల బట్టలు పెట్టి కుట్టుంటాడులే, మట్టి బుర్రగల్లో ఉన్నాడు ఒట్టి. పిల్లి కదా ఉండాలే, తాళం వేసిందే. పిల్లి తాళం వేసి వెళ్ళిపోయిందా? సేట మరో మారు వచ్చే తాళం వేసి వెళ్ళుంటాడు. గట్టిగానే వేశాడు. ఏంది సేట చపాతీ కాల్చు కాల్చు అని చెప్పావు, ఇలా అయిపోయింది. ఒకటి ఇలా కాలిపోయింది, ఇంకోటి కొంపట్లో కాలిపోతా ఉంది. త్వరగా పద, భోంచొద్దు త్వరగా. త్వరగా త్వరగా. అయ్యగారికి కూడా కావాలా? ఒకటే కదా వేసి ఉంచాను. అర్జెంట్ గా పార్టీని రెడీ చేసి పెట్టా. హార్డ్ క్యాష్ తో ఉన్నాడు. నువ్వు పోయి బంగారం బాక్స్ తీసుకురా పో. త్వరగా. ముకుందా సేటు ఇలా చూడు, టాక్సీ పట్టుకుని ఈ అడ్రస్కి వెళ్ళు. జాగ్రత్త, బంగారం ఇస్తే వాళ్ళు డబ్బిస్తారు. భద్రంగా తీసుకురా. పోలీసులు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళు, మర్చిపో పో. అరే ముకుందం, మాకి బహుత్ భయంగా ఉంది. నీకి వెళ్ళు. నేను వేళాకుళమా? ప్రమాదకరమైన విషయం అయింది. బాసు బాసు ఇలా చూడు, ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి. ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి ఈ పెట్టి వాళ్ళ నువ్వు వాళ్ళకు పెట్టి నీకు అప్పగిస్తారు. దాన్ని భద్రంగా తీసుకురావాలి. కారు తీసుకెళ్ళమంటారా? కారు కావాలంట, కారు. సరే రే త్వరగా రావాలి. మన కారు తీసుకెళ్ళు. కారు తీసుకెళ్ళమంటారా? ఇంతే సరే. ఎర్రలైట్ ఇస్తే బండి ఆపాలా, వంగ పండు లైట్ ఇస్తే గేర్ వేయాలా, పచ్చ లైట్ ఇస్తే వెళ్ళిపోవాలా. రే బ్రేక్ సరిగ్గా లేదు, జాగ్రత్త. బ్రేక్ పడకపోతే తలుపు తెరిచి కాలు తాపెత్తానండి. అరే చీ పోరా. పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, అడయార్ రోడ్ లో MDS 6363 కారులో ఒకడు దొంగ బంగారాన్ని తీసుకుపోతున్నాడు. వెంటనే వెళ్లి పట్టుకోండి. MDS 6363 కారు నంబర్. ఏంటండి రోడ్డుకి అడ్డం పడి కారు వేపేసి మరీ గొడవ చెప్తున్నది ఏంటి? దిగరా కిందకి, ఎందుకో? దిగరా కిందకి. ఆ పెట్టి ఎవరిది? నాదే. ఆ పెట్టి తీసి దిగు. పెట్టి తెరదా? తెరదా పెట్టి. తెరవరా అంటే ఏంటి సబ్బు బిళ్ళ పచ్చగా ఉండయా? అనుకున్నావా? నాకు చెవు లేదు. తెలుసు. నడరా స్టేషన్కి. ఎందుకో? ఇదేనా బంగారం? పోలీస్ కాపలాతో వెళ్ళాలంటారా? అవును. అవును, అప్పుడు సరే. మీ బండిలో వెళ్ళొద్దండి, మా బండిలోనే వెళ్దాము. మీ బండికి టాప్ లేదండి. ఎంపదంటావు. నడరా, లాక్కోండి, లాక్కోండి. అయ్యా 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 సావయ్యా. దుర్మార్గుడా, నిన్ను నా బిడ్డలాగా పెంచితే ఇంత మోసం చేస్తావా? దొంగ బంగారం తెస్తావా? అది నా కారులో. అయ్యో లేదన్నయ్యా. అయ్యో దీన్ని భద్రంగా కారులో తీసుకెళ్ళి ఇచ్చి రమ్మన్నారు కదా.
కారులోనే తీసుకెళ్తున్నానయ్యా. కోసుడు దూరం వెళ్ళడం లేదో నాకు తెలియకుండా నెయ్యిళ్ళు నా వెనకాలే వచ్చే నా మెడ మీద ఠపామని కొట్టాడు, లాక్కొచ్చాడు. అవునరా, దొంగ బంగారం తెస్తే అంతే చేస్తారు. లేదండి అయ్యగారు. ఏయ్, కారు ఇచ్చాను, డ్రైవ్ చేయమన్నాను, అంతేగాని ఎవర్రా నిన్ను దొంగ బంగారం తెమ్మన్నారు? అయ్యా తమరే కదా అయితే నాకు. నోర్మేరా ఇన్స్పెక్టర్, ఈ విధంగా అడిగితే నిజం చెప్పండి, నా దగ్గర వదిలిపెట్టండి, నిజాన్ని కక్కిస్తాను. ఓకే. అయ్యగారు ఆయనకేం చెప్పడం లోపల లేదండి అయ్యా. మాట అనుకుంటా మక్కలు కొడతారయ్యా, మెడ ఇరిగిపోద్ది. నువ్వు ఇలా రారా. అయ్యా ఈడ కొట్టారయ్యా, అబ్బాయిలు గొప్పగా ఉంది. రేయ్, చూడరా, మనం ఇద్దరం లోపలికి పోతే మనల్ని ఎవరో కాపాడరా. సరే. నువ్వు లోనికి పోతే రేపే నేను వచ్చి కాపాడతాను రా. సరే. దొంగ బంగారం అని ఒప్పుకో, రేపే నేను వచ్చి కాపాడతాను. మీరు పోతారా? వస్తాగా. మీరు రాబోతున్నా పని అయిపోద్ది అయ్యా, మెడ ఇరిగిపోద్ది, ఒరేయ్. చంపేస్తారు. ఈ విధంగా అసందర్భంగా మాట్లాడితే చావు దెబ్బలు కొడతాను. చూడు, బుద్ధి లేకుండా మాట్లాడుకో, బుద్ధిమంతుల్లో నడుచుకో. ఎడవకో. నిజం ఒప్పుకుంటావా? రారా, ఇలా రారా. ఇన్స్పెక్టర్, ఇప్పుడు వీడిని అడగండి, నిజం ఒప్పుకుంటాడు. రారా కొడతారా అయ్యా? నిజం చెప్తే కొట్టరుగా. కొట్టను. పరా. ముకుందరావు కారు తీసుకెళ్ళి కింద పెట్టరా, కింద పెట్టరా. ముకుందరావు కారు తీసుకెళ్ళి వారికి తెలియకుండా తీసుకొచ్చావా లేదా? బంగారం కొట్టకూడదు. కొట్టను. నిజంగా? నిజంగా. అవును. ఏమిటి అవును? అదే ఏమడిగినా సరే బంగారం ఏదో అన్నారు కదా, అన్నిటికీ అవునేనండి. అన్నిటికీ అవునంటున్నానండి. అయ్యగారు చెప్పిన దానికి అవునంటున్నానండి. ఇన్స్పెక్టర్ చెప్పిన దానికి అవునంటున్నానండి. అప్పుడే అన్నీ చెప్పేశానండి. నేరస్తుడే తన నేరాన్ని ఒప్పుకున్నందువల్ల సెక్షన్ 82 గోల్డ్ స్మగ్లింగ్ యాక్ట్ ప్రకారం, సెక్షన్ 135 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం నేరస్తుడికి 3 సంవత్సరాల కఠిన శిక్ష విధించడమైనది. అయ్యా కొంచెం ఉండండి అయ్యా, కొంచెం ఉండండి అయ్యా. అయ్యగారు, అయ్యగారు నన్ను కాపాడండి అయ్యగారు. మీరు చెప్పమని చెప్పాను అయ్యగారు. 3 ఏళ్ళు వేసారు అయ్యగారు. తప్పు చేసిన వాళ్ళను ఇలాగే అయ్యో పెడతానయ్యా, నేను కాళ్ళు పట్టుకుంటాను. నన్ను కాపాడండి అయ్యా. మీరు చెప్పాలంటే కదా అయ్యా చెప్పాను. అయ్యగారు, 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 అయ్యగారు రేపు వచ్చి కాపాడుతున్నారు. ఇంతనే చేస్తారా అయ్యా బాబా? తుపాకులు కింద పడేయమని చెప్పండి. అందరూ తుపాకుల కింద పడేయండి. ఏప్రిల్ 1వ తారీఖు తమాషకు జోక్ చేశాను. అయ్యగారు కోప్పడకూడదు. ఏరా, వచ్చిన కొత్తలో పిల్లిలా ఉండేవాడివి, ఇప్పుడు బాగా పొగరెక్కిపోయింది. పోరా. ఏం గురు, ఎలా ఉంది? మోసు ఇక మీదట నీకు ఎటువంటి విరోధులు ఎదురొచ్చినా వాళ్ళని ఎదుర్కొనే బుద్ధి చాతుర్యాలు ఇచ్చాయి. సరే, పని జాగ్రత్తగా చేసుకో. సార్ ఇప్పుడు లోపల నుంచి వస్తున్నారా? లోపల వాసు అని ఒకడు. ఎరా చావట, ఏంట్రా గాడిద నువ్వా? వదలరా. అరే అసలు ఆడవాళ్ళే తెలియలేదురా. ఏమిట్రా ఇంతగా మారిపోయావు? నన్ను ఇప్పుడు పాత వాసు అనుకోవద్దు. భాష మారిపోయింది, మీసం మారిపోయింది. జైల్లో చాలా నేర్చుకుని వచ్చాను రా. నా దగ్గరికి వచ్చేసావు కదరా, చెప్పు నీకేదైనా ఉద్యోగం కావాలా? డబ్బు ఎంత కావాలన్నా నేను ఏర్పాటు చేస్తాను రా. ఎంత? 1,00,000, 2 లక్షల, 3 లక్షల, వాటెవర్ ది రిచ్ అమౌంట్ వాంటెడ్ ఐ గివ్ ఇట్. నాకేమీ వద్దు. నేను ఇప్పుడు ఏ ఉద్యోగంలోనూ చేరదలుచుకోలేదు. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. నా పని అని కూడా చెప్పకూడదు.
అది నా లక్ష్యం. అరే రూపా రామరా. Good evening, బావా. గుడ్ ఈవినింగ్. ఇదేరా రూపా, నా సావిత్రికి ఆఫ్టర్వర్డ్స్ బర్త్, అంటే చెల్లెలు, కాలేజీలో చదువుకుంటాను. అవును, ఈయనెవరు? సర్లేపో, వీడెవడో ఇదివరకే నీకు చెప్పానుగా. మ్. వాళ్ళ నుంచి నీకు మళ్ళీ నేను చెప్పలేను. కావాలంటే అన్ని డీటెయిల్స్ మీ అక్కని అడిగి తెలుసుకో. రే సావిత్రి, ఆ. లోపలికి వెళ్ళి వంట తయారు చేయి. మ్. నేను వీడు భోజనానికి కూర్చున్నాం అంటే సింప్లీ నో డాషింగ్ ఈటింగ్. ఏమిటి? ముక్కు దాకా నెక్కేస్తాం. Oh, ఇంగ్లీష్ వీక్ అంటే. ఎవరు నువ్వు? ఎవరు కావాలి? ముకుందం కావాలి. ముకుందమా? అదే లక్షాధికారి ముకుందం. లక్షాధికారి ముకుందమా? ఏ ఇప్పుడు ఆ పేరు లేదా? డబ్బు రాగానే పేరు మార్చాడా? ఏమిటయ్యా మర్యాద లేని మాటలు? ఏం కావాలయ్యా నీకు? ముకుందరావు కావాలయా? వెళ్ళు వెళ్ళు, నేను వచ్చాను చెప్పు. ఏమిటి మర్యాద తగ్గుతుంది? ఏమయ్యా, వారిని మీట్ అవడానికి పెద్ద మనుషులంతా రోజుల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఫోన్కు నోరుంటే ఏడ్చేది, అన్ని కాల్స్ వెయిట్ చేస్తుంటే నువ్వైతే సర్వసాధారణంగా మాట్లాడుతున్నావే. ఎవరయ్యా నువ్వు? నువ్వు ఇక్కడ పనిలో చేరి 3 సంవత్సరాలు అవుతుందా? ఏమిటి కరెక్ట్గా చెప్తున్నాడు? ముటేనే ఉంటుంది. అయి ఉంటానంటే అంతే. అంతకు ముందే ముకుందరావు నాకు తెలుసు, నేను ముకుందరావుకు తెలుసు. ఏ విధంగా? మేమిద్దరం స్మగ్లింగ్ వ్యాపారం చేసేవాళ్ళమయ్యా. ఏమిటయ్యా ఇంత పెద్ద విషయాన్ని ఏదో కథగా చెప్తున్నావే? మరి నన్ను బయటికి వెళ్ళారమ్మంటావా? ఉదయ్యా, దొంగ వ్యాపారం చేసావా? నేను జైలుకు పోయాను. వీడికి బదులుగా మొత్తం డబ్బు కొట్టేసి వీడు భాగ్యవంతుడు అయ్యాడు. ఇప్పుడు తిన్నగా జైలు నుంచి వీడిని మీట్ అవడానికి వచ్చాను. పోయి చెప్పు. చెప్పవయ్యా. అయ్యే ఏమిటయ్యా బీడీతో కాలుస్తున్నావు? తుపాకీతో కాల్చకుండా వదిలిపెట్టేశాను, అంతవరకు సంతోషించు. పోయి చెప్పు. ఏమయ్యా, ఇందులో ఏం లిటిగేషన్ లేదుగా, నిజమే కదా? లిటిగేషన్ అంతా ముకుంద దగ్గర ఉంది, నిజం నా దగ్గర ఉంది. వీళ్ళు అడిగి తెలుసు కావాలంటే పో. ఉప్పు తిన్న వాళ్ళకే దాహం వేస్తుంది, నాదే ఉంది. పిలవమంటే పిలుస్తాను, చెప్తాను. మ్మ్. తమ్ముడు, మ్మ్. బాస్ నిన్ను పైకి పిలుస్తున్నారు. నీకేం పని ఇక్కడ? పిఏ టు బాస్, ఆల్ ఇన్ ఆల్. పై చేతిలో తెలియదులే. ఆలినాలా? అప్పుడు నెక్స్ట్ నువ్వే లోపలికి వెళ్ళిపోయేది. ఎందుకు? ఈ ఇంటి అలవాటు అంతే మరి. ఇదిగా దీన్ని ఏం చేయమంటావు? అవతల బారేస్తే పారే, కావాలంటే నువ్వు తమ్ముడు కొట్టుకుపో. ఎవరెవరికో నేను చేయిస్తుంటే నా చేతికి వీడు బీడీ ఇస్తున్నాడు. అరే రే 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 వాసువా, రా 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 రా. అరే ఏంటిది, జైల్లో కొప్పు అది కట్ చేశారా? ఇలా ఉంటేనే బాగుంది. వాసు, ఆ రోజు చూడు, సడన్ గా పోలీసులు వచ్చేశారు. నాకేమీ తోచలేదు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, పోనీ. ఇప్పుడు నేను పాత ముకుందాన్ని కాదు, లక్షాధికారి ముకుందం, షరీఫ్ ఆఫ్ మెడ్రాస్, బిగ్ ఇండస్ట్రియలిస్ట్, మల్టీ మిలియనియర్. నీకు ఉద్యోగం ఇస్తాను, మంత్లీ 200-300 జీతం ఇస్తాను. అరే అరే అరే, ఎంత ఉదారం. బీడి కలుస్తావా? అరే ఛీ, కాల్చవా? అయితే నువ్వు పాత ముకుందం కాదు, అప్పుడు నేను పాత వసులు కాదు. రై రై, ఏమిట్రా ఇదంతా? ఊరికి అరవకు. ఒక వంక సేటికి మస్కా కొట్టావు, ఇంకో వంక నాకు టోపీ వేసి జైలు పంపించావు. అబద్ధం అబద్ధం, ఇదంతా నీ కల్పన. ఆ, నిజం. సేటు తీసుకొచ్చిన బంగారం 12 లక్షలు తెస్తుంది. పోలీసుకు పట్టుబడింది 2 లక్షలేగా. మిగతా 10 లక్షల బంగారం ఏమైంది? అప్పుడంతా నాకు డబ్బుకున్న విలువ, బంగారం వెల అవేవి నాకు తెలియవు. అందుకే పోలీసులు అడిగినప్పుడు సరైన బదులు చెప్పలేదు. సరిగ్గా బదులు చెప్పుంటే నువ్వు సేటు కలిసి ఓట్లు లెక్క పెట్టేవాళ్ళు. పోరా ఫూల్, తెలివైన వాళ్ళు ఎప్పుడు జైలుకి వెళ్ళర్రా. అదే విధంగా ఒకసారి అమాయకంగా జైలుకు వెళ్ళిన ఫూల్ జీవితాంతం ఫూల్గా ఉండిపోడురా. కత్తి తీసావా? కూని చేస్తావా? నన్ను హత్య చేస్తావా? హత్య హత్య హత్య, మేనేజర్! నోరు మీరు అమ్ముకుందిరావు. నిన్ను కూలి చేస్తే దానివల్ల నాకేంటి లాభం? మరోమారు జైలుకి పంపించేస్తారు, యావజ్జీవ శిక్ష ఉరి శిక్ష వేసేస్తారు. నేనిప్పుడు పగ తీర్చుకోవడానికి రాలేదు, నష్టపరిహారం కోసం వచ్చాను. ఏమంటే నేను అమాయకుల్లా ఉన్నందువల్లే నన్ను జైలుకి పంపించడం ఇంత పెద్ద భాగ్యవంతులయ్యావురా. అందుకే తెలుసో తెలియకో నీకున్న ఈ ఆస్తికి అంతస్తుకి సగభాగం కారుకునయ్యాను. అందువల్ల నీ ఆస్తిలో సగం నువ్వు నాకు ఇవ్వాలి. 50-50. 50-50 ఎరా, ఇదేం పిల్లా జల్లా లేని ఇల్లు అనుకుంటున్నావా? ఈ ఆస్తి చేర్చడానికి నేనెంత శ్రమ పడ్డాను, కష్టపడ్డాను, పాటుపడ్డాను. చూడు, కావాలంటే 5,000-10,000 ఇస్తాను, కోట్టో గిట్టో పెట్టుకు బతుకుపో. ముకుందరావు, ఇంకా నన్ను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు.
నాకు ఇప్పుడు కనీసం ఒక 10 లక్షలైనా అడ్వాన్స్ కావాలి. 10 లక్షల? 2 రూపాయలకు లాటరీ చీటి కొనిస్తాను. అదృష్టం ఉంటే తగులుతుంది, నువ్వే తీసుకో. రేయ్, నేను ఈ ఊరికే షరీఫ్ను రా. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు, మంత్రులు అంతా నా ఫ్రెండ్స్. నేనేం తలుచుకుంటే అది చేయగలను. ఏదో పోన్లే పాపం 5ో 10ో ఇద్దామనుకున్నాను. ఇప్పుడు అది ఇవ్వను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. ముకుందరావు, న్యాయానికి ముందు నీ డబ్బు అంతస్తు ఏమీ చేయలేవురా. ఇంత డబ్బు అంతస్తు ఉండి కూడా నా వల్ల ఎన్ని పాటలు పడిపోతావో చూసుకో. నీ దగ్గర నుంచి నేను నా 50-50 రాబట్టకపోతే నా పేరు వాసుయే కాదు. 50-50. హలో హలో ముకుందం, ఎవరు? నేనేరా 50-50. వచ్చే శుక్రవారం నీ పుట్టినరోజంటగా, మహా సంతోషం. నువ్వు సంతోషపడలేదని ఇక్కడ ఎవర్రా ఏడ్చేది? ఎరా, నన్ను ఫోన్లో పిలిచే స్థాయికి నువ్వు పెరిగావు. అవును ముకుందం, ఇప్పుడేగా పెరుగుతున్నాను. అబ్బో అబ్బో అబ్బో, సన్నాసి. నిన్ను కాదు ముకుందం, నిన్ను కాదు. ఏ ముకుందం, నాతో సవాలుకు రెడీయా? సవాలా? నాతో సవాలా? నీ పుట్టినరోజు నాడు ఆహ్వానం లేకుండా నేనే వస్తాను. గొడవ చేస్తాను, అవమానపరుస్తాను, రసాపాస్ చేస్తాను. నీకు దమ్ములుంటే కాసు. రారా రా. 1000 మందికి విందు పూర్తి కాగానే చాలా ఎంగిలాకులు పడతాయి. ఎన్నో కుక్కలొచ్చి తినిపోతాయి. నువ్వు తినిపో. ఏమంటున్నాడు? వచ్చే భోంచేసి పొండి అంటున్నాడు. నా చెవికి ఏదో ఎంగిలే నింపించింది. అదే ఒకే ఆకున భోజనం. అదేదో కుక్క కూడా అన్నాడే. పూర్తిగా విన్నావు కదా, బోడి వెతమని. సరే, నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు? వెళ్ళి ఇప్పుడు వెళ్ళి వాడిని అవమానపరుస్తాను. నువ్వు వస్తావు కదా? పట్టు పరుపే లేని రోజు బట్టి చాపే తెలుసుకో మసలుకో మనుషులకు ఉన్న రోజు పట్టు పరుపే లేని రోజు బట్టి చాపే తెలుసుకో మసలుకో మనుషులకు ఉన్న రోజు పట్టు పరుపే. పేరు ఉన్నా, కాసులున్నా, బలగం ఉన్నా, అన్నీ ఉన్నా, ఆడి పాడే పాటల్లోనా పువ్వు ఉంది, ముళ్ళు ఉంది. అనుకోని బంధాలు ఇక చూడవా, నిజమేదో కల ఏదో చవి చూడవా. ఒక నీతి, ఒక న్యాయం ఇక చెప్పక తప్పదు, తప్పనిసరిగా ఉన్న రోజు పట్టు పరుపె. ఈ క్షణమే, ఈ సుఖమే కుప్పలాగా సాగిపోని, ఊహలలో తేలిపోతే జీవితమే జారిపోని. ఎనలేని ఈనాటి భోగములే, తులలేని ఈ భోగ భాగ్యములే. ఒకనాడు విడిపోవు ఇక
చెప్పక తప్పదు తప్పనిసరిగా ఉన్న రోజు పట్టు పరుపే లేని రోజు బట్టి చాపే తెలుసుకో మసల్లుకో మనుషులకు ఉన్న రోజు పట్టు పరుపే పారె పవరె Yeah, lovely man. Thank you very much. హాయ్ మాధవి. మీట్ మై డాటర్ మాధవి, బెంగళూరులో చదువుకుంటుంది. ఈ ఫంక్షన్ కోసమే వచ్చింది. కమాన్ Okay, bye. ఎంజాయ్ ద ఫ్రెండ్స్. Come గో on. అహెడ్, గో అహెడ్. హలో చేస్ హుకుంబా కలకం పండుమా. ఆరంభిద్దామా ఓకేమా. చకంబక హాయ్ గోప్ భాగ్యవంతుడు అంటే ముకుందరావు ఒక్కడే భాగ్యవంతుడు. ఇలాంటి గొప్ప వాళ్ళని నెవర్ సీన్, టోటల్లీ అబ్సీన్. ఏం పార్టీ అయ్యేది? డబ్బు మంచినీళ్ళ ప్రవాహంలో ఖర్చు పెడుతున్నాడు కదయ్యా. నువ్వు ఉన్నావు, నువ్వు ఎలా చేయగలవా? నీ బర్త్డే పార్టీ అంటే మిలిటరీ రేట్ లో చీప్ గా రమ్ముకొని వచ్చి కూలిపోయిన కోడిగుడ్లు తీసుకొచ్చి దిస్ ఇస్ ది పార్టీ అని ఎగురుతావు. యు సీ మ్యాన్, యు ఆర్ నాట్ బ్లేమింగ్. భాగ్యవంతుడు అంటే ఆ పరంపరలోంచి పుట్టుకు రావాలి. నా వంశ పరంపర గురించి నీకేం తెలుసు? నాకేం తెలుసు? నేనే నడిమంత్రం శ్రీకాండ కాదురా. ఇదే ముఖందరం 3 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడు తెలుసా? 3 సంవత్సరాలు చిన్నోడు అయి ఉంటాడు. కాదు, 3 బాటిల్స్ కూడా గది లేకుండా ఉన్నాడు. వస్తున్నాడు ఫుల్ కేసు. ఎవర్రా మా భాష గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు? నేను మాట్లాడతానా బ్రదర్? ఈ షేర్వాణి వాడే ఏదో వాగుతున్నాడు. ఇలా తప్పుగా రేయ్, నీ ముఖందరం భాష, నువ్వు వాడికి అసిస్టెంట్. గుండె పిసికి తప్పేస్తాను. గుండె అక్కడ కాదురా, ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా? చంపడానికి అది చాలు. ఇది కోడా, కోడి కడుపును పుట్టిన ఏనుగా. మీరు బర్త్డే పార్టీ చేసుకున్నారే, దాని గురించి గొప్పగా రాశారు. అలాగా? షరీఫ్ ముకుందరావు గారింట్లో గలాట. పారిశ్రామికవేత్త మెడ్రాస్ షరీఫ్ అయిన ముకుందరావు గారి పుట్టినరోజు వేడుకల్లో అల్లరి గలాట. అయ్యో, ఇలా చూడు, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. వెంటనే పరిగెత్తుకెళ్ళి. ఎక్కడికయ్యా పరుగు? మీరేగా పరిగెత్తమన్నారు. పూర్తిగా విని వెళ్ళవయ్యా. అన్ని పత్రికల ఆఫీసులకు వెళ్ళి ఈ విధంగా ఏమీ జరగలేదని అబద్ధమని రాయించవయ్యా. పో. బై వాక ఆటోనా? కారు తీసుకు వెళ్ళవయ్యా. హలో ముకుందం. నువ్వా? ఏంట్రా నా కారులో ఎక్కావు? దిగు. అబ్బో, పెద్ద ఫారెన్ కారు. బోర్డు అంబాసిడర్ కదా, దానికి ఎందుకు ఇంత హంగామా? అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసుకో. నీతో నెక్స్ట్ ఛాలెంజ్ కన్ఫర్మ్ చేసుకోదామని వచ్చాను. మీ అబ్బాయి అమెరికాలో చదువుతున్నట్ట, నెక్స్ట్ వీక్ తిరిగి వస్తున్నట్ట. ఒకే కొడుకట కదా? అవును. ఆ విషయం నీకెందుకురా? నేనుంది. నీ ఒక్కగానే ఒక కొడుకుని నీ నుంచి విడగొట్టేసి నీకు విరోధిగా కోర్టుకి ఎక్కిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. తమాషగా ఉంటుంది కదా? ఎరా, నా బిడ్డను నాకు విరోధిగా చేస్తావా? జరగదురా. నేను గీసిన గీత దాటిపోడు. వీలైతే ప్రయత్నించు. సరే, ఇప్పుడు ఇంటికి పోతా. అవును. నన్ను బీచ్ చుట్టూ డ్రాప్ చేయి. చిచి దగ్గర. ఈ కారులో భాగం 50% నాకు సొంతం. అది తెలియకుండా పొగరుగా మాట్లాడుతున్నావు. సుకుమార్. ఏమిటి ఫాదర్? ఫారిన్ వెళ్తే మన దేశ నాగరికత, సాంప్రదాయం అన్నీ పోతాయని ఎవరెవరో నాతో చెప్పారు. కానీ నా బిడ్డలో మార్పు రాదని నేను ఛాలెంజ్ చేశాను. నేను మీ నమ్మకాన్ని నిలబెట్టాను ఫాదర్. దట్స్ గుడ్.
ఇలా చూడు, ఈ ఫోటో చూడు. నీకోటి చెప్తున్నా విను. వీడెక్కడైనా నీకు కనిపిస్తే వీడితో మాట్లాడకూడదు, పిలిచినా పలకూడదు. ఏం ఫాదర్? రే, వీడు నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడురా. నిన్ను నన్ను విరోధులుగా కోర్టులో నిలబెడతానని సవాల్ చేశాడురా. డోంట్ వరీ ఫాదర్, ఎన్నడూ మీకు వ్యతిరేకంగా నేను ఏ పని చేయను. నాకు వీరంటే ఎంత గౌరవం ఉందో మీకు తెలీదా? ఆ దుర్మార్గుడికి ఇటువంటి మంచి కొడుకున్నాడా? ఆ అబ్బాయి చూడడానికి బాగానే ఉన్నాడే, బాగానే నవ్వుతున్నాడు. ఆ నవ్వు నాదే. ఓ, ఒకే దెబ్బకు 2 పిట్టలు. వీడు కొడతాడంటున్నావా? మనం కొట్టాలిరా. నీ రూపకు నువ్వు పెళ్లి కొడుకును వెతకనక్కర్లేదు. అప్పుడే నేను చేసిన సవాలు నెరవేరినట్టు అవుతుంది. కానీ ఒకే ఒక చిన్న చిక్కుంది. సడన్ గా రూప ఈ అబ్బాయి నాకు నచ్చలేదు, నేను వేరొకరిని లవ్ చేశాను అని చెప్పిందంటే ఆ భయం నీకు అసలు వద్దు. షీ విల్ నాట్ క్రాస్ విత్ మీ. నా మాట కాదు, నేమి చేయదంటున్నాగా. పిలిచి అడిగేద్దాం. రూపా, రూపా. రూప పరీక్షలన్నీ చదువుకుంటోంది. దానికి చెప్పాల్సిన పని ఏమిటో నాకు చెప్పండి, నేను చేస్తాను. సరే, ఇప్పుడు ఈ అబ్బాయిని మన వాడు రూప కోసం చూశాడు. దాన్ని పిలిచి ఇష్టమా అని అడుగుదామనుంది. కానీ ఆ పని నువ్వు చేస్తానంటున్నావే. నీకు నచ్చాయంటే చెప్పు, నాకు విడాకులు ఇచ్చే స్వాణి చేసుకుందు గాని. అర్థం లేకుండా మాట్లాడకండి. ఉండండి, రూపను పిలుస్తాను. రూపా, రూపా, ఒకసారి ఇలా రామ్మా. పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు. రూపం రమ్మను. నీకు ముందే చెప్పాను కదా. నేనేం తప్పు చేయట్లేదే. ఏమిటక్కా? మీ అక్క పిలిస్తే కానీ రావా? అక్కే ఎవరు పిలిచినా వెళ్ళక నీ మట్టుకు నువ్వు చదువుకో అంది. అందుకే రాలేదు. పరీక్ష చదివించాలు. ముందు ఈ ఫోటో చూడు. ఏం రూపా, పెళ్లి కొడుకు బాగున్నాడా? పెళ్లి కొడుకా? అవును, నీకు బాగున్నాడా చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను. మీరు పెద్దవాళ్ళు, ఏం చేసినా సరే. మరి ఆలస్యం ఎందుకు? పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అది అంత సులభమైన పని కాదు. పెళ్లి కొడుకు తండ్రి పెద్ద కోటీశ్వరుడు, దుర్మార్గుడు. కుర్రాడికి పేదంటి పిల్లంటే ఇష్టం. అబ్బాయిని వల్ల పని పట్టేయాలి. మీరు చెప్పేదేమిటి? ముందు ముందు తెలుస్తుంది. నువ్వు నటించగలవా? ఏమన్నా నాటకం అయిపోతున్నారా? అవును, కానీ ఇది వేదిక మీద నాటకం కాదు, జీవితంలో జరిగే నాటకం. అందులో నువ్వే హీరోయిన్. పొగరుపోతు రాసుకెళ్ళి కన్ను మిన్ను కానుకున్న కారు నడిపి అన్యాయంగా ఓ పిల్లని చంపేస్తావు కదరా. చనిపోయింది. ఎవరయ్యా సచ్చింది? ఏదో కాస్త గీసుకుంది అంతే. కాలు ఇరిగిపోయి నడిచి గందరగోళం చెయ్యి. డబ్బు గుంజుదాం, చేసాక మాట. ఎరా, దారుణంగా కాలు ఎగ్గొట్టేశావు కదరా. పుత్తూరుకి వెళ్ళి కట్టు కట్టించుకోవాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చైనా నేను ఇస్తాను, ఆవేశపడకండి. సరే, సవట సన్నాసులా ఉన్నావే. నీదేంటయ్యా తప్పు? నేనేదో పరాగ్గా వచ్చి పడ్డాను. దెబ్బ కూడా పెద్దది కాదు, ఇది కాస్త గీసుకుంది. ఏంద్రా, నేనేదో తెలియకుండా వచ్చి పడ్డాను, నువ్వు అతను తెలిసి డబ్బు కొట్టాలని చూస్తున్నావా? సర్లే పోరా పేవర్స్. ఏంటే కూసా? ఏంద్రా, ఏ తప్ప చూసుకో. ఏం పోతారు? వచ్చి పోకరి ఎదవలు డబ్బుకి ఎంత గలాట చేస్తున్నారు. చెప్తారిందా? కార్లు ఇంతే డ్రాప్ చేస్తాను. ఎలాగో నన్ను 50 నుంచి రక్షించాను. నాకు ఇదంతా మామూలే. నీ మటుకు నువ్వు పోయే చాలు. నేను ఈ కార్లో ఇంటికి డ్రాప్ చేస్తాను. ప్లీజ్ రా. ఏంటయ్యా అన్నావు? ప్లీజ్ అలా అయితే వస్తలే కదా. అమ్మో, ఆయన పట్టుకో పట్టుకో. రా. ఎవరు మొహం చూసారో నాయన. పిలిచినా ఏడయ్యా? నువ్వంటున్నా? నేను తిరుపతి వెంకన్న వచ్చి ఆశగా పిలిచాడు అనుకున్నా. ఎప్పుడొచ్చావు ఇంతకే? ఏంది కూడా 2 మనుషులు అంటేసుకొచ్చావా? ఒకడేనా? పిల్లోడు పీటెక్కినట్టున్నాడు, కాస్త దిగ మనం. ఛే! అయ్యా, నేను వచ్చేటప్పుడు ఇతను కారు నెల గుద్దేసింది. అయ్యో, కారుకేం కాలేదు. దానికేం కాలేదులే. అయ్యా, కారు బలి సోగ్గా ఉందిలే. అప్పుడు అది వదిలేసి ఇల్లు పట్టుకొచ్చావేందే? చాలా మూసుకో. అయ్యా, ఈయన చాలా మంచోడు. నన్ను ఇంటి దాకా తీసుకొచ్చి దేవబెట్టాడు. ఏంటయ్యా గుడ్లు పెట్టుకరిస్తా? ఒక్కేసుకొచ్చాడు. ఈడే మా అయ్యా. రిక్షా బల్లయ్య అంటే ఈ పేటలో పెట్టలు కూడా నీళ్లు తాగవు. నమస్కారం అండి. రాజా, నీకు దండం పెట్టలేదా? నా మెడ దిగిపోయేట్టుంది, నా నిస దిగిపోయేట్టుంది. అందుకే చెప్తుండ్రా, మన సర్బత్ గుక్క తాగితే ఇద్దరు లెవెల్ అయిపోతావు. అయ్యో, నాకు అలవాట్లేదండి. దబాయించుకోక, నువ్వు గప్పెట్టి కుర్రాడు. సేవ సరుకు గప్పు సిప్పుగా వేసుకుంటుంటావు. సేవ సరుకులు ఏముందయ్యా? రంగులు ఇటు చూడా, పీరు వైట్
ఒక బుక్క దాకా ఉంటే సుక్కల్లా వెళ్ళిపోతావు రసాయనంగా. అదేం వద్దయ్యా, నాయర్ కొట్టుకుపోయి ఓ టీ అటుకురాయా. అందులో మత్తు లేదే. పర్వాలేదు వద్దండి. నీ పేరేందే? మంచి పేరు, మంచి పేరు. కాదండి, సుకుమార్ అండి. అది కూడా చాలా బాగుంది. ఇటు చూడు రాజా, నువ్వు చూస్తే వయసులో చిన్నోడివి, నేను వయసులో పెద్దోడి, నేను చెప్తే ఇరుకోవాలా? ఇటు చూడు, మర్యాద పర్లేదే, చేతులు కట్టుకున్నాడు చూడు. నేనేమన్నానంటే నువ్వు కారు తోలుతావు కదా, కారు తోలేటప్పుడు జాగ్రత్తగా రోడ్డు మీద వెళ్ళాలా. నా బట్టి తాగుపోతాళ్ళు అడ్డంగా వచ్చి పైన పెడతారు, తర్వాత బండి అప్పడాలు గొడవలు ఇటు చూడు, దీన్ని ఎట్టా గుద్దేశాడు. అంతా నాకు వల్లే టెరీగా ఉంటారా? మరి వస్తానండి. మన లేదా రా రా, కూసా కూసా. ఏంటి వస్తానని చెప్పేసి పోతానే ఉన్నాడా? చేసుకున్నాడా? అయ్యో ఓ చోట కూసోయా. ఓ శబ్ద కరకట్టే. అరే రావయ్యా, ఏందయ్యా ఇప్పుడొచ్చావు? నువ్వు ఇంకెక్కడ వస్తావులే అనుకున్నా. ఆ రోజు దెబ్బ తగిలింది కదా, ఆ గాయం తగ్గిపోయిందో లేదో చూసి పోదామని వచ్చాను. ఆ. ఇవి నువ్వు తీసుకో. ఏందయ్యా ఇది? నేనేమన్నా మంచాలు పడ్డాననుకున్నావా? అరే చిన్న దెబ్బేనయ్యా, ఇట చూడు మాడిపోయింది. నిజమే, మానిపోయింది. నీ ఐలేడా? ఆ డ్రెస్ వేసుకెళ్ళిపోయాడు. ఆ. అవును, ఆ ఇయాలి ఏ ఊచుకోకుండా పోయామే, ఇయాల ఏదో డుచుకోవాలి. తాగా కాపీ పెట్టుకొస్తారు. కూసో కూసోయ్యా. అదంతా ఏమొద్దు, ఊరికే చూసి పోదామని వచ్చాను. ఏమయ్యా, ఆ? నువ్వు రమ్మన్నా వచ్చాను. ఏందే విషయం? ఏందయ్యా ఇది? ఆడపిల్లల భలే సిగ్గుపడిపోతున్నావే. కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడే అలవాటు నాకు లేదు పుల్లమ్మ. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. నీకు ఇష్టమేనా? అయ్యో నీకు మతి గిట్టి పోయిందా? నువ్వెవరో నేనెవరో ఇదంతా జరిగే పని కాదయ్యా. నువ్వు సరే అంటే జరుగుతుంది. ఏమయ్యా, నిజంగా చెప్తుంటా, నిన్ను మొట్టమొదట చూసినప్పుడు నాకు ఆశ కలిగిందయ్యా. కానీ ఇదంతా జరగబోదే, గమ్ములు ఊరుకోవే అని నా మనసుకు నేనే చెప్పుకున్నా. నువ్వు చెప్పేది నిజమైతే బుద్ధిగా ముందుగా వెళ్ళి మీ అయితో మాట్లాడు. పుల్లమ్మ, నీ మనసు తెలుసుకోవాలని నేను ఇక్కడికి రమ్మన్నాను. సరే, ఇప్పుడే వెళ్ళి మా నాన్న దగ్గర అడుగుతాను. ఆ? ఏమిటి, ఒక రిక్షావాడు నాకు వియ్యంకుడు కాబోతాడా? జరగదు జరగదు జరగదు. నేను అమ్మాయిని పెళ్లి చేసుకొని నిర్ణయించుకున్నాను. ఏమిట్రా పెద్ద నిర్ణయించుకున్నావు? నేను ఈ ఊరికే పెద్ద మనిషిందా? నా పరువు ప్రతిష్ట ఏమైపోవాలి? నాకు నా జీవితం ముఖ్యం. రే, ఎవడ్రా నీకు ఈ మాటలని నేర్పించిన వాడు? ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి? వీల్లేదు, అదే నా ఉద్దేశం. నాన్న, ఆ మాట అనకండి నాన్న. మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు? మీ ఉద్దేశ ప్రకారం ఆ పిల్లని మర్చిపోతాను. గుడ్. ఈ విధంగా బ్రతిమలుతా అనుకుంటున్నారా? ఇక మన ఇద్దరం కలుసుకునేది కోర్టులోని. వస్తాను. ఇది అక్రమంగా ఉంది. నా బిడ్డే నాకు విరోధిగా మారి వకీల్ని పంపించాడు. వాణ్ణి వదిలిపెట్టకూడదు. కంగారు పడకండి బా. పాలు తాగి రొమ్ము గుద్దుతారంటారు. ఇతను ఊళ్ళంతా గుద్దుతున్నాడే. ఓ జుట్టున్న వకీల్ని పెట్టి ఈ బోడి వకీల్కి బుద్ధి చెప్పిస్తాను. అయ్యా, కేసు లేని వాడికి అనుభవం ఉండదు. ఇది అనుభవ ముద్ర. పొరపాటును కూడా ఈ సిటీలో నాకంటే పెద్ద వకీల్ని మీరు పెట్టుకోలేరు. ముకుందరావు గారు, ఇతగాడు చెప్పేది వినద్దు. చేచి అని చేయకూడుతున్నావేమిటయ్యా నీ దుంప తెగ. నేను చెప్పేది వినండి. ఏమిటయ్యా నిన్నడిగేది? నేను కోర్టులోనే తేల్చుకుంటాను. ముకుందరావు, తమకుండే అంతస్తుకి మీరు కోర్టు కేసు అంటూ అల్లాడితే మీ అబ్బాయి కేసు పెట్టి అందరిలో పరువు తీసి ఊరంతా చండాలంగా అల్లకల్లోలం చేసి పారేస్తాడు. అందుకని
నా గౌరవానికి సరిపోని ఒక అమ్మాయిని కట్టుకుంటే మాత్రం ఆ తర్వాత ఏమవుతుంది? ఊర్లో అంతా చీని చీకొట్టరు అని నవ్వుతారు. కోర్టుకు పోయినా అవమానమే, జైలుకు పోయినా అవమానమే. ఈ రెండు అవమానాల్లో ఏది బెటర్ అవమానమో మీరిద్దరే తెలుసుకోండి బాబు. వాత కోర్టులో మీ కేసు వచ్చేటప్పుడు సమస్యలు వస్తాయి. స్వల్చితంగా వచ్చిందా, పరంపరగా వచ్చిందా, రహదారులోంచా, పెడదారులోంచా, బ్లాకా, వైటా, ఇటువంటివన్నీ అడుగడుగునా వస్తాయి. మన వ్యాపారం అంతా నలుపు, తెలుపు, పచ్చ, ఎరుపు రంగురంగులుగా బయటకు వస్తాయి. వకీల్ గారు కూర్చోండి. వద్దండి, పర్వాలేదు పర్వాలేదండి. అరే కూర్చోవయ్యా. అయ్యా కుదరదయ్యా. ఎందుకు వీల్లేదు? మూల శంక, ఋషి మూలం, నది మూలం, వకీల మూలం ఇవన్నీ చూడకూడదండి. వకీల్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? కోర్టుకు వెళ్ళడం మంచిది కాదట్టుడా. అబ్బాయి ఆశపడినట్టుగా నాటు పిల్లంచి కట్టబెట్టారంటే ఏం చెప్పినా కుక్క పిల్ల మీ వెంట పడతాడు. తప్పితే ఈ బారెట్ల భజగోవిందాన్ని ఎదిరించడం మీ వల్ల జరిగే పని కాదు. ఏమంటే నాకు అందరు ఆఫీసర్లని తెలుసు, నేను భయంకరంగా వాదించేవాడు సుమా. ముక్కు చీదేవాడని చెప్పుకుంటారు. ఏ మేనేజర్, ఆ సుకుమార్ గారు ఎక్కడున్నా సరే వెతికి పట్టి తీసుకురా. ఎక్కడికి పోయి వెతకక్కర్లేదు, ద్వారం దగ్గరే కాచుకున్నాడు. విధులు కొడితే వచ్చేస్తాడు. కొట్టమంటారా? ఏమిటినా చీఫ్ వకీల్ గా ఉన్నాడు. వకీల్ విధులే గాని బాబు ఠానే వచ్చాడే. రే, ఆ పిల్లని వాళ్ళ బాబుని లాక్కురారా. రాత్రికి రాత్రి రహస్యంగా తిరుపతికో తిరుత్తనికో తీసుకెళ్లి 3 వేయించేద్దాం. అదేం కుదరదు. పద్ధతిగా మీరు వచ్చి పిల్లని అడిగితేనే ఆయన ఒప్పుకుంటారు. వాళ్లపేటలోనే వివాహం జరగాలి. ఏయ్, ఏమిట్రా, నేను పోనీ కదా అని దిగొస్తే నువ్వు మరీ కొండెక్కు కూర్చుంటావు? ముకుందరావు, అడుసులో కాలు పెట్టాలి అనుకున్న తర్వాత మోకాలు దాకా దిగిన ఒకటే, బొల వరకు దిగిన ఒకటే. అడుసులో అబ్బాయి ఇష్టపడ్డట్టుగా శుభకార్యాన్ని పూర్తి చేసి వచ్చేయండి. వకీల్ సార్, పొడుం మీరు పీలిస్తే చాలదు, ఊరందరికీ వెయ్యరా? లక్ష్యం పండిత లక్షణం కాదంటే నీ కర్మం. గుడిసెవాసులైన పేద ప్రజలారా, అమ్మలారా, అయ్యలారా, మా యజమాని గారి త్యాగాన్ని, విశాల హృదయాన్ని చూశారా? మీలో ఒక అమ్మాయిని తమ ఇంటి కోడలుగా స్వీకరిస్తున్నారు. వారు సంఘానికి ఆదర్శ పురుషులు. ఇప్పుడు మీ సమక్షంలో ఈ వివాహాన్ని మా యజమాని లక్షాధికారి ముకుందరావు గారు స్వయంగా జరిపిస్తారు. ఏంద్రా కొడుతున్నారు డప్పులో? ఇక్కడ పెళ్లి జరుగుతా ఉందా, జాతర జరుగుతా ఉందా? పెద్ద పెద్ద ఆఫీసర్లంతా వస్తారా ఇక్కడికి? శంకరాభరణం మ్యూజిక్ మళ్ళీ నైస్ గా కట్టండి. ఇలా చూడు, నాకదంతా ఏం తెలీదో. నీకేం కావాలో కరెక్ట్ గా చెప్పు, కరెక్ట్ గా వాయిస్తా. ఇంతకు నువ్వు అనేదేంటే అంతా వినుకోండిరా. అరెచ్చి, ఇలా ఎవర్రా కొట్టమన్నాడు? ఈది బాగోతుల సంగీతానికే నేను సింధులేయడానికి ఈలుగా కొట్టండ్రా అంటే ఏందయ్యా మధ్యలో దూరం మా ప్రాణాలు తోడేస్తున్నావు? నువ్వేగా సంగీతంలో వాయించమాను, అదే వాయించను. అప్పుడు పని చేయండిరా, మీరు మీ చేతికి వచ్చినట్టు మీరు కొట్టుకోండి, నా నోటుకు వచ్చినట్టు నేను వాడతా. డప్పులు కావాల్సిన వాళ్ళు అది వినుకుంటారు, సంగీతం కావాల్సిన వాళ్ళు ఇది వినుకుంటారు. కొట్టండి. అదే మామసోడు మేడింటి ఓడు ఊరి గుడిసకు వచ్చినాడు. ఆట పాడు ఆడి చూడు ఉన్న వాళ్ళ సంబంధం. మామసోడు మేడింటి ఓడు ఊరి గుడిసకు వచ్చినాడు. అనుకున్నదంతా జరిగిపోయనేడు.
కోరుకున్న శుభమే చేరుకుంది చూడు కొండ మీద గోరవంక అడ్డుకున్న లాభమేమి మావసోడు మావసోడు మేడింటి ఓడు ఊరి గుడిసకు వచ్చినాడు బియ్యంకుడి ముఖాన సందనం పుయ్యే తదిగిన తాళం వెయ్యే తిమ్మ తిరిగే సమ్మసక్క ఆటలాడు సందకాడ సింధులాడు మావసోడు మావసోడు మేడింటి ఓడు ఊరి గుడిసకు వచ్చినాడు ఆట పాడు ఆడి చూడు ఉన్న ఓళ్ళ సంబంధం మావసోడు మేడింటి ఓడు ఊరి గుడిసకు వచ్చినాడు మావసోడు మేడింటి ఓడు ఊరి గుడిసకు వచ్చినాడు వచ్చినాడు వచ్చినాడు. హలో లైక్ హియర్ ముకుంద హియర్ 50-50 హియర్. ఏం ముకుందరావు, నేను చెప్పినట్టు జరిగింది కదా? వకీల్ ద్వారా నీకు నీ కొడుక్కి విరోధం కల్పించింది నేనే. నీ కొడుక్కి నాటు పిల్లనిచ్చి పెళ్లి చేయించింది నేనే. సర్లే పోరా, నా కొడుకు వయసులో ఉన్నాడు, లవ్వు గివ్వు అంటూ ఓ పిల్ల వల్ల పడ్డాడు. నేను మరో మార్గం లేక వివాహం జరిపించేశాను. ఇందులో నువ్వు సాధించిందేమిటియా? నేను చెప్తే జరుగుతుంది, మైల్ పక్కనే అనుకో. ఇప్పుడు నా నెక్స్ట్ ప్లాన్, నీ కూతుర్ని నీకు విరోధిగా చేస్తాను. నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. ఎవరు రాశారే? ఇదా మా ఫాదర్ రాశారు. నాకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారట. కస్తదియ్యా. ఎవరే పెళ్లి కొడుకు? ఇంజనీరా, డాక్టరా, కలెక్టరా? ఇంకా చూడలేదు. నా అభిప్రాయం ఏమిటి అని అడిగారు. నీకు ఎటువంటి మొగుడు కావాలి? నాకా? నేను చెప్పినట్లు వినేవాడు, నా అడుగులకు మడుగులు ఎత్తేవాడు, నాకు పూర్తి స్వాతంత్రం ఇచ్చేవాడు నాకు భర్తగా రావాలి. ఏమిటే పిచ్చి పిచ్చిగా ఆగుతున్నా? ఏమంటే నా కాబోయే భర్త నా కొంగు పట్టుకుని తిరిగే పూజలా ఉండాలి. పోస్ట్ పిచ్చిదానా? నిజంగానే అంటున్నావా? నిజమేనే. ఎందుకంటే ఇంత పెద్ద చదువు చదువుకొని లక్షల వరకట్నం ఇచ్చి పెద్దంటి వాళ్ళని పెళ్లి చేసుకున్న మన రాధా గీత బ్రతుకులని ఏమయ్యాయో తెలుసు కదా. అదంతా చూసిన తర్వాతనే నేను ఈ అభిప్రాయానికి వచ్చాను. మీ ఫాదర్ ఒప్పుకుంటారా? దీనికి మా ఫాదర్ ఒప్పుకోలేదంటే నేను అసలు పెళ్లికే ఒప్పుకోను. సరే సరే పదండి పోదాం. లేట్ అయితే ఆ రాక్షస హాస్టల్ వార్డెన్ తిడుతుంది. పదండి పదండి. నీకు ఒక చవట మొగుడుగా రావాలా? అన్నయ్య, ఎవరు? హాయ్ మాధవి, ఇప్పుడే వస్తున్నావా? రా రా రా. నువ్వు నా పెళ్లికి కూడా రాలేదుగా? మన డాడీయే రావద్దన్నారు. పుల్లమ్మను పెళ్లి చేసుకున్నానని నాన్నగారికి నా మీద కోపం. మరి ఉండదా? జాతి అంతస్తు ఇవేమీ చూడకుండా నువ్వు ఈ పెళ్లి చేసుకుని ఉండకూడదు. నువ్వు మాత్రం ఏమిటి, చదువు లేని అమాయకుడిని పెళ్లి చేసుకుంటానని లెటర్ రాసావుగా. అందుకే నిన్ను చూసిరమ్మని ఇప్పుడు నన్ను పంపించారు. అదా? ఇటు చూడనయ్యా, దానికి వేరే కారణం ఉంది. అదేమిటంటే, ఇలా చూడు, ప్రతి వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది, దానికి ఒక కారణం ఉంటుంది. పులమా, ఈవిడే నా చెల్లి. ఓ ఇద్దేనా? ఏందమ్మో, తోడ పుట్టిన చెల్లివై ఉండి మా లగ్గానికి రాకుండా పోయావే. పర్వాలేదే. ఏంటి ఏది పర్లేదా? ఏం లేదు, గుడిసెల్లో ఉన్న పిల్లని చెప్పగానే చాలా అసహ్యంగా ఉంటుందనుకున్నాను. అందంగానే ఉన్నావు. అది చూసేగా నీ అన్న నన్ను కట్టుకోవాలి రాత్రి పొగలు కొంగలా చెప్పేశాడు. నేనేమన్నా ఎంటబడ్డానా? ఏందమ్మో, ఏంటి పెళ్లి కొడుకు రావడానికి పెట్టుబట్టాలా? నోరు మూసుకోయే గంపగేయాలి. అయ్యో, ఈ భాష నీకు వచ్చేసిందా? ఏమిటి, నేను చెప్పిందంతా మీకు అర్థమైందా? బోధపడింది.
ఏంటి బాబు, నేను వేయిన వేషమా ఆడ నాటకమా? నీకు తండ్రి వేషం వేయాలి అంతేగా? నేను నీకు అమ్మగా నటించాలి అంతేగా? అది సరే, ఈ నాటకం ఎన్నాళ్ళ వరకు? నాకు పెళ్లి జరిగేంత వరకు. దానికి బాగా టైం పడుతుందా? దాని గురించి మీకెందుకు బాధ? మీకు నేను చెప్పిన ప్రకారం ఒక రోజుకు 100 రూపాయలు ఇస్తాను, అంతే కదా? అవును. అది నీకు అమ్మగా కదా నటించాలి. రైట్ పక్క. ఏమండి? ఏమయ్యా, ఏ ఆభాసు జరగదుగా? ఏ గొడవ జరగదు. ఎందుకనంటే పోలీసుగా వేషం వేసిన వాడు చూస్తేనే నాకు భయం. అవును బాబు, దీంట్లో మోసాలు కేసులు జరిగాయంటే మా పరువు బజారు పాలైపోతుంది. మీకు ఏదైనా ఆపద కలిగిందంటే దానికి నేనే బాధ్యుని. చాలా ఇప్పుడు ఇది బెంగళూరులో జరిగే సెటప్ గా ఉన్నందువల్ల మనం ఒక కన్నడ కుటుంబంలాగా నటించాం. ఇది గొప్ప డిఫికల్టీ. నాకు కన్నడం తెలియదే. డోర్ మూసుకోండి, నాకు గుర్తు. వేస్తా చూడ గుద్దు. ఏమిటే గుర్తు? అదే కన్నడం చాలా సులభం అండి. పాకు బదులు హా చెప్పాలి, పాలు అంటే హాలు, అదే కన్నడం. అదేమంటే హాల్ నుంచే పాలు వస్తాయి అంతే. మరి పొరగడదామా? దామా. ఏమిటిది? కన్నడం. ఇది ಬೇಕು, ఇది ಬೇಕು, ఇది ఏంటయ్యా, ఎవరు చూసి బేకంటున్నావు? ఏనిల్లమ్మా, మాది కన్నడ. మా అబ్బాయి చాక్లెట్ బేకని చెప్తుంటాడు. ಹೌದು ಹೌದು, చాక్లెట్ ಬೇಕು, చాక్లెట్ ಬೇಕು. గొడవ పెట్టకరా, వేరే చాక్లెట్ కొనిస్తాగా. బేక్ బేకు, బేక్ బేకు. ఎవరైనా ఏదన్నా తింటుంటే అడగకూడదా? నీకే ఎన్నిసార్లు చెప్తాను రా. ఓకే, పిల్లలు సుమ్మనే కొడతారు. ఆగండి, నన్ను జాన మగ. హలో మిస్టర్, నీకు చాక్లెట్ కదా కావాలి? ಹೌದು. టేక్ ఇట్. అయ్యో ఎంగిలి ఎంగిలి, ಈ ಪಕ್ಕ ತಿಂತೀನಿ. ಅಯ್ಯೋ, ನಾ ಮಾನ ಪೋವುದೇ. ಏನ್ ಮಾಡೋದು? ಇಷ್ಟು ದೊಡ್ಡ ಕೋಟೀಶ್ವರ ಮೈ ಏನು ಪುಣ್ಯ. ದೇವರು ಇటువంటి ಅಮಾಯಕನಿ మనకు ಕೊಟ್ಬಿಟ್ರೆ. ಹೌದು, నన్ను దేవరే కొట్టిದ್ದಾರೆ. దానికి వెళ్ళండి. చూడు మిస్టర్, మీ పేరేమిటి? సారీ, ನನ್ನ పేరు ಬಸವಪ್ಪ ಅನ್ನ పేరు. అమ్మా పేరు ಕೇಳು. నిన్న ಹೆಸರೇನಮ್ಮ? మాధవి. మాధవియా? అమ్మ మాధవి, తప్పనిసబెడమ్మా, మా వాడు తంటి పిల్లాడు, చిక్క మగు. 24 వయసావుది, ఎన్నే దొన్నపోతు. మిస్టర్ బసవప్ప, నువ్వు మీ అమ్మ నాన్న చెప్పినట్టు వినాలి, తెలిసిందా? నేను వస్తాను. ಹೇಗೆ పోతావు? ಏನಪ್ಪ, ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే ఎక్కడికి ಹೇಳಬಾರದು. ಹೌದಾ? ಮತ್ತೆ ಅದು ಎಕ್ಕಡಿಗೆ పోయి తెలుసుకోవద్దా? ಹೌದು, ఎక్కడికి? ಹೇಳ್ತೀಯಾ? అయ్యో, ఆగండి, ఆగండి. అయ్యో, ఆగండి. ఏమిటండి ఇది? ఆగండి. అయ్యో, ఏమిటండి ఇది? వయసు వచ్చిన పిల్లాన్ని ఎవరైనా ఇలా కొడతారా? హౌదు, కేಳಿದ್ರಾ? బసోప్కి వయసు వచ్చింది. అమ్మ నీకు? అమ్మ వయసుకు ఆగండి. మిస్టర్ బసవప్ప, నేను రెస్టారెంట్కి వెళ్తున్నాను. నాను బర్లా. రండి. వీళ్ళంతా ఎవరు? వీరెవరు? ఆయన మా అన్నయ్య. అన్నయ్య, మిస్టర్ బసవప్ప. గ్లాడ్ టు మీట్ యు. వెరీ గ్లాడ్ టు మీట్ యు. రెస్టారెంట్ రండి, నేను తర్వాత వస్తాను. అలాగే అన్నయ్య. నాను అయితే రండి. టాటా. ಏನಂದ್ರೆ ನಮ್ ಜಾಣ ಮಗು. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. తెల్ల పిల్ల ನೋಡಿದ್ರಾ? ಎಲ್ಲಿ? ఇటు ఇటు. ಕೆಂಪು. కూర్చోండి. ಇಲ್ಲಿ ಕೂತ್ಕೋ. ಬೇರೆ మీరేం తీసుకుంటారు? నేనేనప్ప తింటియా? ನನಗೆ ಅದು ಬೇಕು. ఓ, ఫ్రూట్ సాలెడా? ಇಲ್ಲ, దాని మీద ಕೆಂಪು మాదిరి ఉండును గోళీ, అది ಬೇಕು, అది మాత్రం ಬೇಕು. అది మాత్రం విడిగా ఎవరండి? ఏమిటయ్యా నువ్వు? అది ಬೇಕು నాకు. ఫ్రూట్ సాలెడ్ లో అవి ఉంటాయి. 5 ఫ్రూట్ సాలెడ్ తీసుకురా. ಏನ್ರಿ? ನನಗೆ ಫುಲ್ ಐಸ್ ಕ್ರೀಮ್ ತಿನ್ನೇ ಅಭ್ಯಾಸ. ಹೌದು. ಅದೇನೇ ಕಪ್ಪಲ್ಲಿ ಏನದು? ಅದೇ ಐಸ್ ಕ್ರೀಮ್ లో పండేసి తెస్తారులే. ఐస్ నల్లి ఫలమా? ఐస్ నల్లి ఫల.
ಬಂದಿತ್ತು ಇಲ್ಲಿ ಗೋಡಿ ಇಲ್ಲಿ ఈ గోళీలు మీరెవరూ తినకూడదు అన్ని నాకే. ఇలా స్పూన్ తినాలి. కాదు బసవప్ప. How dare you touch me? ఏమప్పా నువ్వు నువ్వేం Sorry. అయ్యో Sorry. Please, madam. Sorry. Come on. దొరికింది గోళీ దొరికింది నాకు. నేను పెడతాను. నోరు ఒకే చోట ఉంచుకోపా. ఉందేస్తా ఎట్టుకోపా. పళ్ళు. Ladies and gentlemen, anybody would like to join us? You are welcome. నాను బర్లా Oh yeah, బన్నీ. బర్లా 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 తర్లా 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 అల్లరి చిలక బర్లా బర్లా నా మనసంతా తర్లా తర్లా అల్లరి చిలక బర్లా బర్లా నా మనసంతా తర్లా తర్లా చిరునవ్వుల సోకుల గిలక ఒయ్యారిబ్బా చిరునవ్వుల సోకుల గిలక ఒయ్యారిబ్బా అల్లరి చిలక బర్లా బర్లా నా మనసంతా తర్లా తర్లా తాండి నక్కిడి తన్నన్న తాండి నక్కిడియా నన్నే పిలిచి నా చెయ్యి తొడవా తొడవా చెంటకు వచ్చి నా ఎంట పడవా పడవా చవటైన ఈ రాజా వలచాడే ఒప్పుల కుప్ప నీవే నన్న రోజా జత తప్పదు ఇప్పుడు పాప నీ మాట పాటలే నా ప్రేమ పాఠమే నాలోని ఆశలే ఈనాటి గానమే సింగారం బంగారం నాదే వన్నెలాడి తాండి నక్కిడి తండన్న తాండి నక్కిడియా తాండి నక్కిడి తండన్న తాండి నక్కిడియా అల్లరి చిలక బర్లా బర్లా నా మనసంతా తర్లా తర్లా
నీవు కరిగి కరగని ఎన్న ఇలలో అన్నిటికన్నా నీ కులుకే నాకు చిన్న నీ పలుకే వేదమే నీతోటే లోకమే మోజైన వేషమే కలకాలం అందమే సింగారం బంగారం నాదే వన్నలాడి తాండి నక్కిడి తందన్న తాండి నక్కిడియా తాండి నక్కిడి తందన్న తాండి నక్కిడియా అల్లరి చిలక పర్లా పర్లా నా మనసంతా తర్లా తర్లా చిరునవ్వుల సోకుల గిలక ఒయ్యారిబా చిరునవ్వుల సోకుల గిలక ఒయ్యారిబా తాండి నక్కిడి తన్నన్న తాండి నక్కిడియా డాడీ ఏమిటమ్మా ఏమిటి గారాలు డాడీ స్వీట్ డాడీ చాలా మంచి డాడీ డాడీ నాకు ఆ బసవప్పకు వివాహం జరిపించండి డాడీ. అవునా బసవప్ ఎంతో మంచోడు, వాళ్ళకి ఒక్కడే కొడుకు. నువ్వు అంటుంటావు ఆస్తి అంతస్తని, అవన్నీ ఉన్నాయి. ఆస్తి అంతస్తు ఉన్నాయా? ఓయ్ మావోయ్, అతని కళ్ళు గాని చూసావంటే కోడిగుడ్లు అంతేస్తున్నాయి. సరే అంతా ఇష్టపడుతున్నారు, పెళ్లి చూపులకి త్వరలోనే రమ్మందాం. నమస్కార నమస్కారం. మెల్లిగా మెల్లిగా రండి రండి. నమస్కార కదపా నిన్న మామ ఎల్లి నమస్కార అల్లి కదపా ఇల్లి నమస్కార. కూర్చోండి కూర్చోండి. ఏమి ఇది కుర్చీ అల్లవా? ఏమి ఇల్లు ఇది? రెండంతస్తుల మేడ కూతుకో. జాని మగ నా ముద్దు మగ వస్తుంది మేడపా ನಮ್ಮ ಕೊಳೆಂದು ಟೋಪಿ ಕೊಟ್ಟು ಬಿಡ್ರಿ. కాఫీ వెరైటీ. అబ్బాయి కాఫీ కాఫీ వస్తుంది వస్తుంది. వస్తుంది కాఫీ బರುತ್ತೆ వస్తుంది తుమ్ము వస్తుంది. మళ్ళీ తుమ్ము కొడతా తుమ్ము బంద యాకే నెత్తి మీద కొడతా. టోపీ ఎగిరిపోతుంది. ನಮ್ಮ ಕಲ್ಯಾಣ ಯಾವಾಗ ಆ ವಿಷಯ చెప్పు. మాట్లాడదాం మాట్లాడదాం. మా అబ్బాయికి 2 కోట్లకు ఎస్టేట్ ఇరుదు. మా అంతస్తుకు సరిపడి కట్నా కానుక ಕೊಡಬೇಕು. ಕರೆಕ್ಟ್. ನನಗೆ 3 ಚಕ್ರ ಸೈಕಲ್ ಬೇಕು. ಆ ವಿಷಯ ಹೇಳು. ಬೇಡಪ್ಪ ಬೇಕು. అది కదప్ప నిన్న మావ నినಗೆ కారే కొట్టు పెడతారే. అలా అయితే కారుకు 3 చక్ర బేకు ಬೇಕು. బేకు సరైన బేకు. 50-50 మిమ్మల్ని ఫోన్ లో పిలుస్తున్నారు. నింది కదప్ప నీకు ఫోన్ ఫోన్ ఫోన్. హలో 50-50. హలో ముకుందరావు, నేనే 50-50. మీ అమ్మాయి మాధవి పెళ్లి చూపుల కోసం బెంగళూరు నుంచి ఎవరో వచ్చారట కదా. ఈ వివాహం జరగదు. నాకు చేరవలసిన డబ్బు నువ్వు ఇవ్వకపోతే ఈ వివాహానికి ముద్దు మగ ముద్దు మగ ముద్దు మగ అల్లుడు గారు ముద్దు మగ. ఇలా వచ్చి కూర్చోండి. ఏం మామయ్య రండి పొంటి అని మర్యాద. రాపో అని హేడుతానే. రావోయ్ పోవోయ్ కాదు, రారా అని పిలుస్తాను. రే పెళ్లి కొడుక ఇలా వచ్చి కూర్చో. ಹೋಗಪ್ಪ చిన్నారి అల్లుడు, నా ముద్దు మామయ్య. చిన్ని నాయన, పిచ్చి నాయన, బుజ్జి నాయన, సవట నాయన, సోంబేరి నాయన, దొంగ నాయన, ఏడి నాయన. అయ్యో ఇదెల్లా కన్నడ వల్లవా? కన్నడంలో కాదురా, తెలుగులో తిడుతున్నాను. ఏదా రే వేషాలు రాయుడు. ఎరా 50-50, నీ ఎత్తులు నా దగ్గర చెల్లవరా? ఎరరై ఇలా వేషం వేసి మోసం చేసి నా బిడ్డను పెళ్లాడదామని ఎత్తు వేశావా? జరగదురా, జరగదు. బసవప్ప ఏమిటి నాటకం? అమాయకుల్లా నటించి నన్ను మోసం చేస్తావా? రాస్కెల్, ఇక మీద నీ మొహం నాకు చూపించుకో. గెట్ అవుట్.
శభాష్ ముకుందరావు, ఈసారి నేను ఓడిపోయాను, నువ్వు గెలిచావు. పర్వాలేదు, నెక్స్ట్ టైం చూసుకుందాం. ముకుందరావు వదలరావండి. అరా ఏం ఆడబిడ్డా కూసో సొక్కలు ఎక్కడతావా? నీ పని నువ్వు చూసుకొని పో. బానే ఉంది, నువ్వు మోసపోయి నాకు తీసుకుంటావేంది? రాస్కే, మా నాన్నగారికి వాడికి ఏదైనా పట్టుదలంటూ ఉంటే అందుకు నన్ను నేర్పిస్తాడా? ఎంత మోసం చేసావురా. వదిలే ఆడబిడ్డ, ఆడిపోతే ఇంకోడు ఒట్టి నాట్రకు బేవాస్. గుడ్ మాధవి, నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది. నువ్వు వారికి మనసు అర్పించేశావు. ఇప్పుడు ఏది నిర్ణయించుకోలేకుండా ఫీల్ అవుతున్నావు. ఐ కరెక్ట్? మాధవి, నువ్వు అనుకున్న విధంగా నేను రిక్షావాడు కూతుని కాను. ఐఎమ్ గ్రాడ్యుయేట్. నేనే విధంగా నాటుపిల్ల వేషం వేశాను, అదే విధంగా వాసు కూడా బసవప్ప వేషం. నేను నీకన్నీ వివరంగా బోధపరుస్తాను, నాతో రా. వాసన్నయ్య, అన్నయ్య, మాధవికి నీ మీద చాలా కోపంగా ఉంది. ఆవిడతో అన్ని వివరంగా చెప్పు. మాధవి, నేను అదే మరి మంచి కోసమే చేశాను. ఇది జరిగింది అంతా ఒక నాటకం. కానీ అదంతా చెప్పేలోక నువ్వు చాలా తొందరపడ్డావు. పర్వాలేదు, నా మీద కూడా తప్పుంది. నా నాటకంలో నిన్ను ఒక పాచికగా ఉపయోగించుకున్నాను. అందుకు కావాలంటే క్షమాపణ కోరుకుంటాను. కానీ ఒకటి, ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, ఇదంతా నటన మాత్రం అనుకోవద్దు. నేను నేరస్తుడిని కాను, దేశద్రోహిని కాను. ఇంతవరకు నేనేం చేసినా ఒక న్యాయాన్ని కట్టుబడే చేశాను. ఇప్పుడు మన్నించడం మన్నించకపోవడం నీ చేతిలోనే ఉంది. ఏమైంది? ఏం లేదు, ఈ చట్టం అడ్డొచ్చింది అంతే. వాసు, మీతో ఈ నాటకం వల్ల ఒక విధంగా నాకు మంచి జరిగింది. నన్ను ఈ విధంగా కౌగిలించుకోవడమా? ఒక చవటను నా హస్బెండ్ గా సెలెక్ట్ చేసుకోవడం తప్పని బాధపడ్డాను. కానీ ఇప్పుడు 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 ఎలా ఉన్నా పర్వాలేదు. వాసు, మీతో నాకు ఈ నాటకం ఎప్పుడు పూర్తవుతుంది? మీ నాన్న మనసు మారాలి, చేసిన నేరాలని అతను ఒప్పుకోవాలి. అది తొందరలోనే జరుగుతుంది. ఆలోగా నా చదువు కూడా పూర్తవుతుంది. వాసు, మీరు నన్ను తరచు కలుసుకోవడానికి బెంగళూరు రావాలి. తప్పకుండా వస్తాను. కానీ ఏ విధంగా రావాలి? బసవప్పలాగానా, వాసులాగానా? నీకెవరంటే ఇష్టం? బెంగళూరులో బసవప్ప, మెడ్రాస్ లో వాసు. కాలు పచ్చడి పెద్ద పర్లేదు. ఏమిటమ్మా, ఉన్నట్టుండి బెంగళూరు బయలుదేరా? ఇక్కడ బోర్గా ఉంది డాడీ. నా చదువు పూర్తయ్యే వరకు నా వివాహానికి ఏ ఏర్పాట్లు చేయకండి. పెళ్లి కొడుకు విషయంలో కూడా నా పాలసీ మార్చుకున్నాను. నా కాబోయే హస్బెండ్ ఒక హీరోలా, అక్రమాన్ని ఎదిరించేవాళ్ళ, తప్పుదారిలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశం లేనివాడే ఉంటే చాలు. టైం అయింది, వెళ్ళనా మరి? ఓకే. అయ్యో, ఏం ముకుందరావు, భయపడ్డావా? ఏమిట్రా ఇది, దున్నపోతుకు పన్నీటి స్థానంలాగా? ఇటువంటి వేళ కొడాలంటే నాకు భలే ఇష్టం. అవును, ఆ రోజు నీ ముక్కు ఎలా పగలగొట్టానో చూసావా? ఇటువంటి వేళ కొడాలని నా దగ్గర పెట్టుకో. ఇలా చూడు, మొదట్లో చెప్పినట్టు 5ో 10ో ఇస్తాను, వెళ్ళి బడ్డీ కొట్టు పెట్టుకుని బతకరా. కొండతో ఢీ కొట్టి బుర్ర పగలగొట్టుకోకరా. వెంట్రుకతో కొండలు లాగుతున్నా. వస్తే కొండ, పోతే వెంట్రుకే కదా ముకుందరావు. ఇలా చూడు, ఏదో టేప్ రికార్డర్ విషయంలో మోసపోయానని నన్ను దద్దమ్మగాంచిన వైకు. అంతెందుకయ్యా, ఈరోజు శనివారం, ఈ రోజు రాత్రి 11 గంటలకు నీ కుడికాలు విరగొడతాను. ఓపెన్ ఛాలెంజ్. ఏంటి, షాక్ తిన్నావా? భయంగా ఉంటే వదిలే. నాకేట్రా భయం? ఒరేయ్, సవాల్ అంటే ఇదేరా సవాల్. ఇలా చూడరా, నువ్వు నిజమైన మగాడివైతే
ఈ రోజు రాత్రి 11 గంటలకి నా ఇంటికి వచ్చి నా కాలు విరగొట్టాలి. నా కుడి కాలు విరగొట్టాలరా. అంత దమ్ముందా? చూద్దాంరా, చూద్దాం చూద్దాం. నువ్వు ఎక్కడున్నావా? నిన్ను మిస్టర్ ముకుందరావు, రాత్రి 11 గంటలకి ఎవడో ఒకడు వచ్చి మీ కాలు విరగొడతానంటే అది మీరు నమ్ముతున్నారా? ఇన్స్పెక్టర్, వాడి విషయం మీకు తెలియదు. వాడు వస్తాడు, 11 గంటలకు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. వాడు నా కాలు విరగొట్టే ప్రయత్నం చేసేలాగానే తప్పును పట్టుకుని లోపలికి తోసేయాలి. ఎక్కడ రావు అనుకున్నాను, వచ్చేసావే, ధైర్యశాలివే. అవును, నా కాలు విరగొడతానని సవాల్ చేసావే. ఇదిగో నా కాలు, విరగొట్టరా, విరగొట్టి చూద్దాం. అయ్యో అయ్యగారు, నేను మీ కాలు విరగొట్టం ఏంటండి అయ్యగారు? రాత్రి 11 గంటలకు వస్తాను, నీ కాలు విరగొడతానని చెప్పావే, మాట తప్పకరా. కాలు విరగొట్టరా, విరగొట్టరా. అయ్యో అయ్యగారు, నేను మిమ్మల్ని ఏమడిగాని చెప్పండి. కడుపు కాలుతా ఉంది, పని వండి అని అడిగాను. 11 గంటలకు రారా, అప్పుడైతే తీరిగ్గా ఉంటానని చెప్పారు. అందుకే వచ్చాను. 10 రోజులుగా పస్తు, 2 రోజులుగా భోంచేయలేదు. పని ఇవ్వకపోతే పర్వాలేదు, కానీ మరో నన్ను జైలుకి పంపించకండి. కాలు కాలు కాలురా. నా కాలు విరగొట్టమా, విరగొట్టు. ఏమిటయ్య గారు మీరు అనేది? నువ్వు నా కాలు విరగొట్టానలా? లేదు అన్నావు. విరగొట్టు, విరగొట్టు, విరగొట్టేనా, విరగొట్టు. అయ్యో అయ్యగారు, నేను ఆ మాట ఎప్పుడు అనలేదు. నన్ను వదిలిపెట్టండి అయ్యగారు, నన్ను వదిలిపెట్టండి. వాట్ మిస్టర్ ముకుందరావు, ఊళ్ళో పెద్ద మనిషి మీరు అన్యాయంగా ఒక అమాయకం మీద అభాండం వేశారే. పాపం వాడి ఏడుపు చూస్తే నాకే బాధ అనిపించింది. సార్ సార్ సార్, వాడి నమ్మకం సార్, వాడు నటిస్తున్నాడు. అనవసరంగా నా టైం వేస్ట్ అయింది, నిద్ర వేస్ట్ అయింది. కానిస్టేబుల్ సార్, కమాన్. నన్నే ఫూల్ చేశాడు. అయ్యో అయ్యో, నా కాలు విరగొట్టాడు, అన్నంత పని చేశాడే. ఎందుకు రావచ్చావు, ఎందుకు రావచ్చావు? నా కాలు విరగొట్టి ఎందుకు రా? అయ్యో ఊరికే రవకయ్యా, కావలసిన వాళ్ళ కాలు విరిగిందంటే మనసు ఆగుతుందా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, కాలు పోతుందని అడిగాను. పోదట, బాగవుతుందట, ఒట్టి ఫ్రాక్చర్ అన్నాడు. పరామర్శించి వెళ్ళిపోదామని వచ్చానులే. ముకుందరావు, ఇప్పుడైనా అర్థం చేసుకుంటావు అనుకుంటా. న్యాయం ఎవరి పక్కన ఉంటుందో వాళ్ళు ఏం జరుగుతుందని చెప్తే జరుగుతుంది. అందువల్ల నేను అనేది ఏంటంటే, నా భాగం నాకు ఇచ్చేసావనుకో, ఏ కర్మ నీకు పట్టేది కాదు కదా. డబ్బా ముఖ్యం. డబ్బు ముఖ్యం కాదురా, నీ మీద పగ తీర్చుకోవాలి, అది ముఖ్యం. నేను బాధపడినట్టుగానే నువ్వు బాధపడాలి. పోతే పోయిందని ఇన్నాళ్ళు నిన్ను నేను జాలి తలిచాను. ఇప్పుడు నువ్వు సవాల్ చేసే అవుతుడు, అదే విధంగా నేను సవాల్ చేస్తున్నాను. ఇంకో 30 రోజుల్లో నీ కాలు ఇదే విధంగా నీ కుడి కాలు విరగొడతాను రా, 2 ముక్కలు చేస్తాను రా. 30 రోజుల్లో? అంతవరకు దీనికి ఏం చేయమంటావు నన్ను? ఏగలు తోలుకో పోరా. అయ్యో అబ్బా, ఎందుకలా అరుస్తావు ముకుందరావు? ఏగే కదా, వెళ్ళిరానా? పోరా. అయ్యో అయ్యో, డాక్టర్, నర్స్, నర్స్. ఏం ముకుందరావు, 20 రోజుల్లోనే నీ కాలు సరిపోయిందట. కంగ్రాచులేషన్స్. ఇంకో 30 రోజుల్లో నా కుడి కాలు విరగొడతానని సవాల్ చేశావే. ఇంకా నా కాలు విరగనే లేదు, ఇంకా 10 రోజులే ఉంది. రే, తొందర పడకురా. 10 రోజులాగి 11వ రోజును చూడు, నీ కుడి కాలు విరిగుంటుంది. ముకుందరావు, నిన్ను చూస్తే భలే జాలేస్తుందిలే. నువ్వు నన్ను ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేదు. పాపం. చూద్దాంరా, చూద్దాం. పోకిరి వెధవ, పెట్టరా ఫోను.
ఎందుకు ఆడుతూ ఆడుతూ ఆపేశారు? లంక నుంచి ఒక లింక్ కోసం వచ్చాను నేను. ఇండియా జానపద నృత్యాలంటే నాకు చాలా ఇష్టం. సిలోన్ రాకప్ అని చెప్తున్నా, ఆడు. జంట కాదా, నేను నీ పైడి కొండ కాదా, నువ్వు నేను జంట కాదా, నేను నీ పైడి కొండ కాదా, ముచ్చట్లే తీరు వేళ నీలో కన్నె సోకు పొంగు వేళ, ముచ్చట్లే తీరు వేళ నీలో కన్నె సోకు పొంగు వేళ, సంజ వేళ నువ్వు నేను జంట కాదా, నేను నీ పైడి కొండ కాదా. మత్తు మందు వెళ్ళావు, నన్ను మాయలను చేశావు, అరే సింగారి సింధులాడేటి ముద్దు ముద్దు ముద్ద బంతి ఆగవే, ఆడి పాడాలి పాలగుమ్మ సెంత సేరవే, తన సరదాల సంబరాలే అవి కురిపించు అందాలే, సరదాల సంబరాలే అవి కురిపించు అందాలే, నిలవాలి ఈ రోజు తీరాలి మన మోజు, నువ్వు నేను జంట కాదా, నేను నీ పైడి కొండ కాదా, ముచ్చట్లే తీరు వేళ నీలో కన్నె సోకు పొంగు వేళ, ముచ్చట్లే తీరు వేళ నీలో కన్నె సోకు పొంగు వేళ, సంజ వేళ నువ్వు నేను జంట కాదా, నేను నీ పైడి కొండ కాదా. చూడండి, ఎవరి కన్న బిడ్డలో ఎంత చక్కగా ఉన్నారు. నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? ఇక్కడ సిలోన్ రాకప్పని ఒక అబ్బాయి ఉన్నట్టుగా, అతను తెలుసా మీకు? అబ్బా అబ్బా, పొట్టి వాళ్ళైనా ఎంత కట్టి దెబ్బ కొట్టారు అబ్బా. వాళ్ళు కొట్టలేదురా, నేనే కొట్టాను. వాళ్ళు అనుకున్నాను. ఏమిట్రా కూశావు? రాకప్ప గారు అను. అయ్యో, మిమ్మల్ని చూస్తే నాకు భయంగా ఉంది. మీ పళ్ళు భయంకరంగా ఉన్నాయి. పూర్తి పేరు నేను చెప్పను. గార్ 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 గార్. ఏమిటండి కసక్కన గుచ్చుకుంది? నడువుకి ఏం కట్టారు? ఏలూరు బాకు, నెల్లూరు కత్తి, చిత్తూరు సుత్తి, కోవూరు కొడవలి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. ఈ పిల్ల పిశాచాలు ఉన్నారు, పర్వాలేదా? ఈ పక్షులకు ఏం మాట్లాడినా తెలియదు. అయినా వాళ్ళు పంపిస్తే మంచిది. మీరే మా బాస్ గారు. ఎక్కడ? ఇదిగో ఇక్కడ.
లెఫ్ట్ కొంచెం డిఫెక్ట్ కాదు, పొరపాటుని చెప్పాను సార్. మీరేనా లాటరీ ముకుందరావు అంటే? ఆహా, నేను ముకుందరావుని. పేరు మార్చేశారా? కాదు కాదు, అక్షాధికారి ముకుందరావు అని నేను చెప్పేగా తీసుకొచ్చాను. నా తప్పే. గోమద హిన్నే. ఏమిటి గోమద హిన్నే ఏమిటి అని పలికితే నా భాషలో బాగున్నావా అని అర్థం. బాగున్నాను. ఉందాయ్ అని చెప్పు. వస్తున్నా. చూడు, నీ పేరు రాకప్ప. రాకప్పని నేను అన్నందుకే నాది పగిలిపోయింది. రాకప్ప గారు అంటే గాని వదళ్ళు. ఏమండి, మీ పేరు రాకప్ప గారా? మీకేం కావాలో చెప్పండి. చెప్తా. ఏం చేసినా మీరు కుడి పక్కనే చేయాలి. గుర్రంలాగా అలాగే తొలుగుపోండి. రాకప్ప గారు, నాకు ఒక శత్రువు ఉన్నాడు. శంబరుదు బెదురు బిరుదు. నేను బెదరడం ఏమిటండి? శంబరుదు బెదురు బిరుదు అని చెప్తే నా భాషలో అతగాన్ని కూలీ చేయమంటారా అని అర్థం. అయ్యో, కూలి చేయొద్దు, కాలు విరగొట్టండి. సరే, అది ఒకే కాలు, కుడి కాలు. అదేమిటి కుడి కాలు విరగొట్టాలని శాసనం? నేను అతని కాలు విరగొట్టేటప్పుడు అతను ఈ పక్కకు తిరిగి నిల్చుంటే నేను ఎడమ కాలు విరగొడితే? మీరు అటుపక్క తిరిగి కుడికాలు విరగొట్టాలి. ఏమంటే నేను కుడికాలే విరగొట్టానని సవాల్ చేశాను. సరే, ఎంత వెల? కాలు వేరగొట్టడానికి ఎంత వేల అంటున్నారు? కాలుకు ఒక రేటు, చెయ్యికి ఒక రేటు, తలకు ఒక రేటు అని కదా బోర్డు రాసి పెట్టాను. ఒక్కో పార్టీ ఒక్కో వేల. ఆమన మొద్దు. ఆమె ముద్దని మీ భాషలో ఏమిటి అర్థం? ఇది చిరాకు భాష. అవునరా మొద్దు అని అర్థం. తెలియకపోతే నోరు మూసుకో. కాలు విరగొట్టాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలి. ఇస్తానంటే ఉంటాను, లేదంటే పోతాను. నేను ఇప్పుడే ఇస్తాను. సరే, అతను ఎవరో చెప్పు. ఫోటో వాడి దగ్గర ఉంది, వాడి దగ్గర నుంచి తీసుకోవాలన్నా. తప్పు నాదే. ఆమెన ముద్దు. నాలుక చూస్తారండి, ఫోటో చూడండి, లేదా మనిషి పారిపోగలడు. ముకుందరావు, ఏమిటి చెప్పినట్టే వచ్చేసాను. దానికి ఇప్పుడు ఏమిటి? విషయం పూర్తయిందా? పూర్తయింది. అబ్బా, కానీ ఒక చిన్న తప్పు జరిగింది. అయ్యో, ఏమైంది? అది రహస్యం. అదేమిటో ఇక్కడ చెప్పనా? వద్దు, రూమ్ లోకి రా. కుడికాలు తీసుకొచ్చావా? లాటరీ ముకుందరావు. నేను లక్షాధికారి ముకుందరావునయ్యా. అయ్యో, లాటరీ అని చెప్తే నా భాషలో క్షమించండి అని అర్థం. ఏమైంది? తప్పు జరిగిపోయింది. ఏం తప్పు? మీరు కాలు కోసం ఆర్డర్ చేశారు కదా? అవును. అదే విధంగా ఒక కస్టమర్ తల కోసం ఆర్డర్ చేశారు. సరే, 2 ఆర్డర్స్ తికమకలై అతనికి కాలు, మీకు తల తీసుకొచ్చేశారు. అయ్యో, కూని. తల తీసుకొస్తే దాని అర్థం కూని అనే మీకు తెలీదా? పాపాత్ముడా, నిజంగానే హత్య చేశావా? చెప్తే నమ్మబోరని తెలిసే నేను నరికిన తలను కూడా తీసుకొచ్చాను. అయ్యో, తలలోంచి రక్తం కారుతుంది. మరింకేంటి, గన్నేరు చెట్ట నరికితే పాలు రావడానికి రక్తమేగా వస్తుంది. అయ్యో, ఎరా నరికిన వాడివి నరికావు, దాన్ని ఎక్కడైనా పాతి పెట్టి రాకూడదు? పాతి పెట్టేస్తే రేటు విషయం కావాలి. అందులోనూ ఒక తికమక ఉంది. కాలుకనే కదా 10,000 అని చెప్పాను, తలకి 20,000 ఇవ్వాలి కదా. నీకు నేను 30,000 ఇచ్చుకుంటాను. 30,000 అని చెప్పుంటే కనీసం 2 తలలైనా తీసుకొచ్చేవాడిగా. తీసుకో, ఇందులో 30,000 ఉన్నాయి. మాట్లాడిన దానికంటే ఎక్కువ ఇచ్చాను. ఎందుకో తెలుసా? ఇంకో తల కావాలా? ముద్దు. తల యొక్క మొండాన్ని భద్రంగా ఇంట్లో దాచిపెట్టానే. అది చవట ముద్దు. నువ్వు పట్టుబడినా నేను పట్టుబడకూడదు, అందుకే. పులికంబం ఎక్కినా కూడా నేను బయట పెట్టను. ఈ శిలోన్ రాకప్పంటే ఏమిటో మీకు అర్థమే కాలేదే. పైకాన్ని చేత్తో ముట్టడు, బ్యాగ్ లో మీ చేత్తోనే పడేయండి. మీరు వర్ధిల్లాలి. ఏం పెట్టారు? నేను డబ్బు పెట్టాను, నువ్వు ఇంకేం చేయక్కర్లేదు. బుట్ట తీసుకుని బయలుదేరు. పద. అవయ్యా, మరో మారు ఈ విధంగా ఏదైనా పని తగిలితే తప్పకుండా కబురు చేయండి. తప్పకుండా చెప్పి పంపిస్తాను. పద. తల. నెక్స్ట్ టైం నేను మీకు తప్పకుండా కన్సెషన్ కూడా ఇస్తానండి. పాప, నువ్వు పోవయ్యా. ఏమిటి బాస్, అర్జెంట్ గా రమ్మన్నారట? ప్యాంటు కూడా వేసుకోకుండా లుంగితూనే వచ్చేసాను. ఏమిటి విషయం? ఏమీ లేదు, నాకు మనసు సరిగ్గా లేదు. నాయుడు, ఈ రాత్రికి మన ఇంట్లోనే పడుకో. నాయుడు, కూర్చోవయ్యా. అదెట్లా బాస్, మీతో సరి సమానంగా? కూర్చోవయ్యా. నాయుడు, విషయం తెలుసా నీకు? ఏమిటండి? ఈ రాకప్ప ఏం చేశాడు చెప్పనా? కాలు విరగొట్టి రమ్మన్నాను, వాడు తలే నరికి పారేశాడు. సరే, మంచి పనే చేశాడు. కూనియా? అరవకాయ, విషయం బయటపడితే నీకు నాకు అపాయం. అయ్యో, బిడ్డల కలవాని నేనేం కావాలి? పేపర్లో బావిలో ఒక మగమండం ఉందని వేశారే,
ఆ మొండెం ఈ మొండెమేనా? అవును, నా మొండే. బాస్ మీరేనా మాట్లాడింది? నా మొండెమన్నారు? అయ్యో, రూమ్లోకి దెయ్యం దూరిందే బాస్. అయ్యయ్యో, దెయ్యం లేదు, దేవుడు లేదు, పడుకోయా, మాట్లాడు. ఆసుపత్రి వస్తే దెయ్యం పెదర కొడుతుంది. అయ్యయ్యో, అరే పర్వాయా, ముకుందరావు నాయుడు. అయ్యయ్యో, ఇంత తనుగానని పిలుస్తుంది. అబ్బా, సచ్చినా చావలేదు. పళ్ళు పెద్దవిగా చేసుకొస్తున్నారే, కరిచేస్తారేమో. బాసు! 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 బాసు పోయింది. చోటు మారిస్తే మంచిదల్లే ఉంది. ఎక్కడే పోతాం? పూజ రూమ్లోకి పోయి తలుపులు తాళాలు వేసుకుంటే దెయ్యం లోనికి రానే రాదు. నాయుడు, ఏంటయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటావు అనుకుంటే నన్నే భయపెట్టేస్తున్నావు. సరే పద, చావు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అమ్మయ్యా, అమ్మా. పూజ గదిలోకి వెళ్ళి దాక్కున్నావంటే ఏ దెయ్యము. బాసు, నన్నేం చేయదు బాబు. నేను నిన్ను చంపమని చెప్పలేదు. ఈ పాపాత్ముడే ఆ కూనికూర రాగప్ప తీసుకొచ్చాడు. వాడేదేదో చేయకుండా అన్ని చేసేశాడు. నా హృదయమా శ్రీ ఆంజనేయ. అయ్యో, పైకొస్తున్నాడే, పైకొస్తున్నాడే. ఈ పెద్ద మనిషి పేడి ప్రాయిస్తున్నాడే. ఆ కూని కొని పిలుచుకురమ్మన్నది వీరే. వేరే ఏదైనా నా మీద తప్పుందా లేదా? నేను పోవచ్చునా? వాడిని పట్టుకో. నాయుడు, బాసు తొందరపడదు బాబు, నా మాట విను. నేను చెప్పేది విను వాసు. వాసు, నేను చెప్పేది విను వాసు. పెట్టకో, నన్ను వదిలేయ్. అయ్యో దేవుడా, నేల మీద ఎంతసేపు పరిగెత్తచ్చు. మెట్టు దిగడం భలే కష్టంగా ఉంది. అబ్బా, అమ్మాయ్యా, దెయ్యం పారిపోయినట్టుంది. అదృష్టవంతులం, బ్రతికం. తరిమి తరిమి అలసిపోయి పారిపోయింది అనుకుంటున్నా. ఏ నాయుడు, ఓన్లే కదా అని చదివిస్తే భుజం మీద చేస్తున్నావేంటయ్యా? ఏంటి వెంకటాల బాసు, మీరేగా నా భుజం మీద చేవేశారు. ఏం నా భుజం తడుతున్నావేంటయ్యా నువ్వు? మీరు తరచు కాదంటారేంటి? నువ్వే తడుతున్నావు. మీరే ముకుందరావు, ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? పోయిన ప్రాణం తిరిగి వస్తుందో? తెగిపోయిన నా తల అతుక్కుంటుందో? ఆత్మనైన నేను మనిషిని కాగలనా? నీకు ఎంతో డబ్బుంది, నేను మళ్ళీ మళ్ళీ వస్తాను. నీ డబ్బుతో మనశ్శాంతిని కొని తెచ్చుకోగలవా? ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పదన్నా. ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు? అనుభవించుట తథ్యమన్నా తథ్యమన్నా. అబ్బా, దయ్యం పౌరాణిక చిత్రాలు బాగా చూసిందనే అనుకుంటున్నా. ఘంటసాల గానాన్ని తాళం తప్పకుండా పాడుతోంది, భరతనాట్యం కూడా చేస్తోంది. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు పాడించుకుని చక్కగా అనుభవించాలి. ఏమిటి బాసు? బాసు, నోరు మూసుకోవయ్యా. ఏంటి, వాసు ఇంకా బ్రతికే ఉన్నాడా? నాన్న, ఇది మీకే న్యాయంగా ఉందా? ఒక హత్య చేయించే స్థాయికి మీరు పశువులా మారిపోతారని నేను ఊహించనే లేదు. నువ్వేంటమ్మా అనేది? అమ్మా, ఎప్పుడొచ్చావు? వదిన ఫోన్ చేసింది, వెంటనే ఫ్లైట్ లో బయలుదేరి వచ్చేసాను. నాన్న, వాసు నేను మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నాను. ఆయన లేరంటే నాకు జీవితమే లేదు. దాని మాట సరే, ఈ హత్య వల్ల మీకు మనశ్శాంతి కలుగుతుందా? పోలీస్ ఎంక్వైరీ, శిక్ష, ఇదంతా ఎంత అగౌరవం. ఈ అపవాదు మన కుటుంబాన్ని ఊరికి వదిలిపెట్టదు నాన్న. మరేమిటమ్మా, పదే పదే నన్ను చంపుకు తింటూ ఉంటే నాకు ఆవేశం వస్తుందా రాదా?
ఒక గొడవ 2 గొడవల కేవలం ఒక నాటు పిల్లని ఈ ఇంటి కోడల పిల్లగా తెచ్చిపెట్టాడే. నాన్న నువ్వు అనుకున్న విధంగా నీ కోడలు నాటు పిల్ల కాదు, ఒక మంచి కుటుంబంలోనిది, బాగా చదువుకున్నది. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును మావయ్య, నేను మీ ఫ్రెండ్ స్వామి గారి కూతుర్ని, రూపా బిగి. నాన్న బాగా ఆలోచించి చెప్పండి, ఆయన ఇంతవరకు మీకు ఎలాంటి హాని చేయలేదు, మీరే ఆయన అపార్థం చేసుకున్నారు. నాన్న ఇప్పటికైనా మనసు మార్చుకోండి నాన్న. మావయ్య మీరు మీ తప్పు తెలుసుకొని మారాలని వారి నాటకం ఆడారు, చిలిపిగా చేసేరే తప్ప అందులో విరోధం అన్నది లేనే లేదు. మీరు చేసేది అన్యాయం, ముందు దాన్ని ఆఫ్ చేయండి, ఆయన్ని కాపాడండి నాన్న. బయలుదేరండి నాన్న, రండి నాన్న, బయలుదేరండి మావయ్య. ఏ అఘాయితం జరుగుతుందో ఏమో. ఏమిటి నాన్న మాట్లాడకుండా ఊరుకున్నారు? వాసు అన్నయ్యని కాపాడాలి. బయలుదేరండి మావయ్య, బయలుదేరండి మావయ్య, ప్లీజ్ బయలుదేరండి, నేను చెప్పేది వినండి, బయలుదేరండి మావయ్య. నేను నిన్ను ఇక్కడే సమాధి చేసి పారేస్తాను రా. ఏమండి రాకప్ప గారు? వేడుక వేడుక అని చెప్పి అందరినీ వేదన పని చేసేవి. మాధవి, అంత అయిపోయింది. మీ నాన్నతో చేసిన సవాల్లో మాత్రం కాదు, జీవితంలోనే ఓడిపోయాను. నన్ను మర్చిపో. వాసు, నే తొందరపడ్డాను రా. ఇప్పుడు బాధపడినా ఏం ప్రయోజనం ముకుందరా? వాసు, నన్ను క్షమించవు. నువ్వు మంచివాడివే. నిజం చెప్పాలంటే నువ్వు నాకే హాని చేయలేదు. నేనే తన గర్భంతో నిన్ను ఎదిరించాను రా. ఆవేశంలో బుద్ధి గడ్డి తిని నిన్ను బలి తీసుకున్నాను రా, బలి తీసుకున్నాను. నువ్వు న్యాయం కోసం పోరాడావు. నే డబ్బుతో ఏదైనా సాధించగలనని అనుకున్నాను. నిజంగా నువ్వే నన్ను సవాల్లో జయించావు. నేనే ఓడిపోయాను. నా తప్పులన్నిటికీ పరిహారంగా ఉన్న యావదాస్తిని ధర్మ సంస్థలకు రాసేస్తారా? నాకు ఒక చిల్లి గవ్వ కూడా వద్దురా, ఒక చిల్లి గవ్వ కూడా వద్దు, వద్దురా. రాకప్ప, వాడు అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్, వాసు చావుకి నేనే కారణం. నేనే వాడిని హత్య చేశాను. దయచేసి నన్ను అరెస్ట్ చేయి.
ఇన్స్పెక్టర్ వారిని వదిలేయండి. మారిన వాళ్ళని శిక్షించడం పాపం. ముకుందరావు, ఇది కూడా ఒక నాటకమే. ఏది? ఇది 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 అసలు అది ఏమంటే ఓయ్, నువ్వు నోరుమై ఓయ్. ముకుందరావు, నీ మనస్సాక్షిని కదిపి కుదిపి నీ నేరాన్ని నీ నోటితోనే ఒప్పించాలి అని ఎంతో ప్రయత్నించాను, కానీ అది కుదరలేదు. మీకు మరీ మరీ కోపం ఎక్కువైంది. కోపం కూని వరకు పోయింది. సరే, నన్ను హత్య చేస్తే మీ కోపం తీరుతుందని, మీరు సద్బుద్ధితో ఆలోచిస్తారని ఆశించాను. అందుకే నేను చచ్చిపోయాను. మీరు ఆలోచించడం మొదలెట్టారు. ఇలాగే వదిలేస్తే నాటకం ట్రాజడీ అయిపోతుందని నేను బతికాను. మీ దగ్గర ఉన్న ఆస్తిలో 50-50 అడిగాను అనుకున్నారే, ఇదే ఆ 50.